ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు మీరు మాకు ప్రసాదించిన మా బ్రతుకు పుస్తకం ముందు కూర్చొని మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలను వినడానికి సిద్ధపడుతున్న మాకు మీరు తోడుగా ఉండి ఆత్మజ్ఞానంలో ఉన్నతమైన స్థితికి మమ్మల్ని నడిపించమని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, హిజ్కియా చరిత్ర యూదా రాజులలో ఈ హిజ్కియా చరిత్రలో ఇప్పటికే 2 భాగాలను మనం మాట్లాడుకున్నాం. ఇందులో మొదటి భాగం మందిర తలుపులు తెరిచిన హిజ్కియా అని, రెండో భాగంలో పండుగలను ఆచరింపచేసిన హిజ్కియా. ఈ 2 భాగాలలో హిజ్కియా యొక్క కుటుంబం, అలానే అతనికి దేవుడి పట్ల ఉన్న భక్తిని, మందిరం పట్ల ఉన్న ఆసక్తిని, దేవుడిపై తనకున్న విశ్వాసం, వీటన్నిటిని గురించి మనం చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఇక ఈరోజు పాఠంలో గర్వించి వెనక్కి తగ్గిన హిజ్కియా అనేది మన పాఠం. అయితే ఇక హిజ్కియా చరిత్రను ఈ రోజుతో మనం ముగించాలి అన్న ఆలోచనలో ఉన్నాం కనుక కాస్త వేగంగా నేను చెప్తూ వెళుతుంటాను. మీరు అలర్ట్గా ఉండండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మనకు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ భాగం అర్థం కావాలి అంటే ముందుగా హిజ్కియా కాలం నాటి లేదా పాత నిబంధన కాలం నాటి పాలస్తీనా భూభాగం లేదా ఇజ్రాయేలు భూభాగం, దానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపం మనకు తెలియాలి. ఒకసారి మనం ఆ మ్యాప్ల్లోనికి మనం వెళ్దాం. ఎప్పుడో చూసాం కదా, చాలా కాలం అయిపోయింది కదా, మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది, మర్చిపోయి ఉండొచ్చు మీరు. ఎందుకంటే పౌలు గారు ప్రయాణాలు మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా మ్యాప్లతో ఎక్కువగా మనం కనెక్ట్ అయ్యాం. కానీ ఈ మధ్యకాలంలో చూడలేదు కదా. ఒకసారి ఈ బైబిల్లో చివరిలో ఉన్నటువంటి మ్యాప్ల్లో మొదటి మ్యాప్, అది అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో అని ఉంటుంది. అక్కడ ఒకసారి అక్కడికి వెళ్దాం. అబ్రహాము గారు ప్రయాణం చేసిన ప్రదేశాలు మీకు అది స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తారు. ఒకసారి మీరు ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు. ప్రియులారా, ఏముంది మన పాఠానికి అవసరమైనవి ఆ మ్యాప్లో అనేది ముఖ్యంగా యెరూషలేము ఎక్కడుంది అనేది మనకు చాలా ముఖ్యం. యెరూషలేము అనేది మీరు ఎడమవైపు మ్యాప్లో ఎడమ భాగాన ఎదోము, మోయాబు, ఆ పైన కనిపించేది యెరూషలేము. రైట్. యెరూషలేము అనగానే ఇప్పుడు హిజ్కియా గారు ఎక్కడున్నారు? అక్కడ యారో మార్క్ వచ్చింది. అక్కడ యెరూషలేములో హిజ్కియా గారు ఉన్నారు. మన పాఠం అంతా కూడా ఆ యెరూషలేమును బేస్ చేసుకొని మన పాఠం అంతా కూడా వెళుతుంది. రైట్. ఆ తర్వాత మీకు ఇంకొకటి తెలియాలి, దమస్కు. అలా మనం పైకి వెళ్ళామనుకోండి, పై భాగానికి మీరు అక్కడ దమస్కు కనబడుతుంది. దమస్కు అనగానే అది పైన అరాము అన్నది చూసారా, పెద్ద అక్షరాలతో అరాము అని మీరు చూస్తున్నారు కదా. ఈ అరాము అనగా
సిరియా అని మీకు గతంలో చెప్పాను. అరామీయులు అనగానే సిరియనులు, సిరియనులకు ఉన్నటువంటి మరొక పేరే అరామీయులు. కనుక అరాము అనగానే అది సిరియా ప్రాంతంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ సిరియా ప్రాంతమైన అరాముకు రాజధాని దమస్కు. ఓకే, యెరూషలేము యూదాకు రాజధాని, దమస్కు అరాముకు రాజధాని అనగా సిరియాకు రాజధానిగా కనబడుతుంది. అలా మనం పైకి వెళ్ళామా, కొంచెం అలా మనం నార్త్ వైపుకి వెళ్ళిపోదాం పై భాగానికి. అలా అరాముకు పైకి మనం వెళితే అష్షూరు అని కనబడుతుంది చూడండి. అక్కడ అష్షూరు అని చాలా పెద్ద అక్షరాలు మనకు కనబడుతున్నాయి. ఇంతకది ఎక్కడుందండి అష్షూరు అని మీరు అంటారు కదా. అష్షూరు ఎక్కడుంది అంటే 2 నదుల మధ్య మనకు కనబడుతుంది. 2 నదులు. ఒకటి వచ్చేసేమో హిద్దెకేలు, అక్కడ బోల్డ్గా ఉన్న చూసారా లైన్, అదంతా కూడా హిద్దెకేలు నది ప్రవహించేటువంటి ప్రాంతం. ఆ లైన్ అంతా కూడా హిద్దెకేలు అని ఉంది. దాన్ని బైబిల్లో టైగ్రీస్ అన్నారు. హిద్దెకేలు అంటే అది టైగ్రీస్. ఓకే, మరి హిద్దెకేలు అన్న దగ్గర మీరు బ్రాకెట్లో టైగ్రీస్ అని మీరు రాసుకోవచ్చు. ఓకేనా. అలా మీరు కిందికి వచ్చారనుకోండి, కింది బాబేలు అని ఉంది చూసారా. ఆ బాబేలుకు పైన ఫరాతు అని ఉంది కదా. ఆ ఫరాతు అని ఉన్నటువంటి ఆ నది పేరు ఏమిటి అన్నప్పుడు బైబిల్లో యూఫ్రటీస్. అనగా ఫరాతు అంటే యూఫ్రటీస్, పైన హిద్దకేలు అంటే టైగ్రీసు. ఈ 2 నదుల మధ్య ఉన్న భూభాగం ఏదైతే ఉందో అది అష్షూరు. కిందికి వెళ్ళేసరికి బాబేలు, కల్దియా. చూసారా, పైన అష్షూరు మొదలుకొని కింద కల్దియా వరకు ఇదంతా కూడా 2 నదుల మధ్య ఉన్నటువంటి భూభాగముగా ప్రాంతంగా మనకు అర్థమవుతుంది. ఇక రైట్ సైడ్కి మీరు వచ్చారనుకోండి, ఆ యారో మార్క్ ఉన్నది కదా, ఆ రైట్ సైడ్ ఏలాము అని ఉంది. ఏలాము అని అనగానే అది ఇరాన్. గుర్తుంచుకోండి, ఏలాము అంటే అది ఇరాన్ ప్రాంతం. ఓకేనా. ఆ ఇరాన్కి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి మ్యాప్ మీరు చూస్తే, ప్రస్తుత ప్రపంచ పటాన్ని మీరు చూస్తే ఇరాన్ మనకు కనబడుతుంది. ఇరాన్కు ఎడమవైపు కంటే ఇటు వెస్ట్ సైడ్కి వస్తే ఇరాక్ కనబడుతుంది. ఆ ఇరాకే బాగ్దాద్, ఆ బాగ్దాదే బాబేలు. అంటే ఇప్పుడు మనకు అక్కడ కనిపించే ఆ బాబేలు, ఆ ప్రాంతం అంతటిని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు అంటే ఇరాక్గా పిలుస్తున్నారు. అంటే అది ఇరాక్ అంటే ఈ ఏలాం అనేటువంటి ఈ ప్రాంతం ఉన్నదంతా కూడా ఇరాన్. ఇది ఇరాన్, ఇది ఇరాక్. ఓకే. ఇక అలా మనం పైకి వెళ్ళామనుకోండి నార్త్ వైపుకు, అష్షూరు వైపు. అలా మనం పైకి వెళుతుంటే ఆ అష్షూరు, నినివే అని ఉంది చూసారా. ఆ నినివే అనేది ఏమిటి? ఆ నినివే అనేది అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని. మర్చిపోకూడదు, అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని నినివే. అలా నినివేకి పైన మీరు చూడండి, పైన మనకేం కనబడుతుంది? అరారతు కొండ కనబడుతుంది. అరారతు కొండ అనేది అరారతు అనగానే మనకు ఒక ఇన్సిడెంట్ బైబిల్లో మనకు జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే నోవహు గారి జలప్రలయం. నోవహు గారి జలప్రలయం అనంతరం నోవహు గారు ఉన్న ఓడ ఏ కొండపై నిలిచింది అని అంటే అరారతు కొండపై నిలిచిందని మనం చెప్పుకుంటాం. ఓకేనా. ఆ అరారతు కొండ ఉన్నటువంటి ఆ భూభాగము ఇప్పుడు ప్రస్తుతానికి టర్కీగా పిలువబడుతుంది. టర్కీ. ఓకే. అలా మీరు రైట్ సైడ్కి వచ్చారనుకోండి అంటే ఈశాన్యం అవుతుంది. అది ఏమంటే ఆ ఈశాన్యం అంటే నా ఉత్తరానికి ఇటు తూర్పుకు మధ్యలో ఉన్నది ఈశాన్యం కదా, అంతే కదండి. దిక్కులు ఉత్తరానికి ఇటు తూర్పుకు మధ్యలో ఉన్న ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే ఈశాన్య భూభాగం అంటారు. ఇప్పుడు ఈ ఈశాన్యంలో ఏది మనకు కనబడుతుంది అనగా మాదియా అని పెద్ద అక్షరాలతో కనబడుతుంది చూడండి అక్కడ, మాదియా. ఓకేనా. ఈ మాదియా అనేటువంటి భూభాగాన్ని గుర్తుంచుకోండి. అది ఈశాన్యంలో మనకు కనబడుతుంది. ఉత్తరాన అరారత్ కనబడుతుంది. క్రింది భాగానికి వస్తే మనకు తూర్పుకు వస్తే అక్కడ ఏలాము కనబడుతుంది. అంటే ఏలాము అనగానే అది ఇరాన్. ఓకే. ఇరాన్ పైన మనం చూస్తుంటే మాదియా, ఇటు వెళ్ళిపోతే మనకు అరారతు, అలా మనం క్రిందికి వచ్చేస్తే అష్షూరు, అలా క్రిందికి వస్తే అరాము, అక్కడి నుంచి మనం ఇంకా కిందికి వస్తే యెరూషలేము. రైట్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూపించాము? ఇప్పుడు మనం ఈ పాఠంలో మనకు
ఈ పేర్లన్నీ మనకు వస్తుంటాయి. ఇప్పటికి కూడా అవన్నీ చాలా సందర్భాల్లో మనం బైబిల్లో చదువుకున్నాం. ఈ రాజుల చరిత్రలో కూడా మీరు చదువుకున్నారు చాలా మార్లు. మనం ఒక దేశం పేరో ఒక పట్టణాన్ని పేరో మనం చదువుకుంటున్నప్పుడు బైబిల్లో మనకు కనబడుతున్నప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఇది జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఇది ఎక్కడ ఉంది అనే ఆ స్పాట్ మనకు వెంటనే మైండ్లో మనకు జ్ఞాపకం రావాలి. అప్పుడు చదువుతున్నప్పుడు ఇంకా కొంచెం మనకు బాగా బైబిల్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? అందుకే మీకు ఆ మ్యాప్ను మీకు పరిచయం చేశాను. రైట్, ఇప్పుడు మనం హిజ్కియా గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేయకుండా హిజ్కియా చరిత్రను మనం నిన్నటి వరకు దినవృత్తాంతాల గ్రంథంలో చదువుకున్నాం కదా. ఎక్కడి వరకు చదువుకున్నాం? నిన్న దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. కంప్లీట్గా 31వ అధ్యాయం పూర్తి అయిపోయిందండి. ఇక దినవృత్తాంతముల 2వ గ్రంథంలో కేవలం ఒకే ఒక అధ్యాయములో మాత్రమే హిజ్కియా చరిత్ర ఇక్కడ వ్రాయబడి ఉంది. ఓకేనా? దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 32వ అధ్యాయముతో అంటే ఒక అధ్యాయంతో హిజ్కియా చరిత్ర ముగిసిపోతుంది. కానీ ఇదే హిజ్కియా గురించి మరలా మనకు అక్కడ కూడా చదువుకోవచ్చు అని చెప్పాను కదా. ఎక్కడ? యెషయా గ్రంథంలో కూడా రాయబడిందని చెప్పుకున్నాం కదా మనం. 36లో 37, 38, 37, 38, 39 అనుకుంటాను. అదే కదా, అక్కడ మనం చదువుకున్నాం ఆల్రెడీ 36, 37, 38, 39. ఓకే, అలానే రాజుల 2వ గ్రంథంలో కూడా చెప్పుకున్నాం కదా 18, 19, 20. ఇలా మనం రాజుల 2వ గ్రంథంలో 3 అధ్యాయాలలో, ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథములలో 4 అధ్యాయాలు, యెషయా గ్రంథంలో 4 అధ్యాయాలు, మొత్తం 11 అధ్యాయాలు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మన దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం చదువుకుందాము, మళ్ళీ రాజుల గ్రంథాన్ని కూడా వెళదాము, ఆ తర్వాత యెషయా గ్రంథాన్ని కూడా వెళ్ళిపోవాలి కంప్లీట్గా. ఎందుకనంటే హిజ్కియా గురించినటువంటి వివరణ లేదా హిజ్కియా గురించిన చరిత్ర దినవృత్తాంతంలో గ్రంథకర్త అంతా వ్రాయలేదు. అలానే రాజుల గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కంప్లీట్ హిస్టరీ ఆయన గురించి వ్రాయలేదు. కనుక ఈ హిజ్కియా చరిత్ర కొంత దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది, మరికొంత రాజుల 2వ గ్రంథంలో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ రెండింటిలో కూడా లేని విషయాలు ఉన్నాయండి. ఎక్కడ? యెషయా గ్రంథంలో. విచిత్రం ఏంటంటే ఇక్కడ దినవృత్తాంతంలో కొన్ని మిస్ అయ్యాయి, అలానే రాజుల గ్రంథంలో మిస్ అయిపోయాయి. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ వ్రాయని ఒక విషయాన్ని అక్కడ యెషయా గారు ప్రస్తావించారు. అందుకే ఈరోజు మనం ఈ 3 చోట్ల లేదా ఈ 3 గ్రంథాలలో ఉన్న హిజ్కియా యొక్క కంప్లీట్ హిస్టరీని మనం మాట్లాడుకోబోతున్నాం. కనుక కొంచెం ఆలస్యమైన ఓపికతో మీరు వింటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ముందుగా దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. 32వ అధ్యాయం కదా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొన జూచెను అన్నాడు. ఏంటి? సన్హెరీబు వచ్చాడు. అష్షూరు రాజైన సన్హెరీబు అని చదువుకున్నాం ఇక్కడ. అంటే అష్షూరు రాజుల గురించి మనం మాట్లాడుకునే సమయంలో మనకు ముందుగా తిగ్లత్-పిలేసరు కనబడతాడు. ఎప్పుడు వచ్చాడు తిగ్లత్-పిలేసరు? ఎవరి కాలంలో? వీళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు. ఎవరి నాన్నగారు? మన హిజ్కియా గారు వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన పేరు ఏం పేరు అని చెప్పుకున్నాం? ఆహాజు. ఆహాజు కాలంలో ఈ ఆహాజు చేసిన పని తెలుసు కదండి. ఇంట్లో ఉన్నవి, తర్వాత అంటే రాజనగరంలో ఉన్నవి, యెరూషలేములో ఉన్నవి వెండి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆ తిగ్లత్-పిలేసర్ చేతిలో పెడతాడు కదా, అదొకటి. అక్కడ అతను ఉంటాడు. ఆ తర్వాత వచ్చిన వాడు షల్మనేజర్. ఆ షల్మనేజర్ టైంలోనే కంప్లీట్గా షోమ్రోన్ ముట్టడి అయిపోతుంది. అలా కంప్లీట్ ముట్టడి అయిపోతుంది. ఈలోపు అతను చనిపోతాడు. వెంటనే సర్గోను అధికారంలోకి వస్తాడు. సర్గోను అధికారంలోనికి వచ్చి సర్గోను చనిపోయిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు ఈ సన్హెరీబు అనమాట. ఇతను ఎవరు? అష్షూరు రాజు. అష్షూరు రాజ్యానికి రాజధాని ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నాం కదా మ్యాప్లో, నినేవే.
ఆ నినివే పట్టణం అనేది సరిగ్గా ఎక్కడ ఉంటుంది, మీరు మ్యాప్లో తర్వాత మీరు చూడండి సరిగ్గానండి. ఆ పట్టణం కరెక్ట్గా ఎక్కడ కట్టారు అంటే టైగ్రిస్ నది, చెప్పాను కదా హిద్దెకేలు అని ఉంది కదా, ఆ టైగ్రిస్ నది, ఆ టైగ్రిస్ నదిని ఆనుకొని నినివే పట్టణం ఉంటుంది. ఆ టైగ్రిస్ నది మీరు చూస్తుంటే చూసారు అక్కడ నినివే అని ఏమంటారు పాయింట్, ఆ డాట్, అది సరిగ్గా అది అలా పక్క నుంచి వెళ్ళిపోతున్నది ఏంటది హిద్దెకేలు నది. ఓకేనా? అంటే ఆ హిద్దెకేలు నదికి చాలా దగ్గరగా ఉన్న పట్టణమే ఈ నినివే పట్టణం. ఓకే, ఆ నినివే పట్టణము యొక్క నినివే పట్టణము అష్షూరు యొక్క రాజధాని. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సన్హెరీబ్ అనేవాడు ఈ యూదా దేశం మీదకి వచ్చాడు, యూదా రాజ్యం మీదకి వచ్చాడట. మరి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎన్నిసార్లు వచ్చాడు అంటే ఇతను 2 మార్లు, అంటే ఫస్ట్ టైం వస్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుంటున్నది ఏదైతే ఉందో ఇది మొదటిసారి. ఓకే, ఆ తర్వాత మరలా వస్తాడు హిజ్కియా గారి కాలంలోనే. మరి మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత 2వ మారు వచ్చినప్పుడు ఏం జరిగింది, అది ఇప్పుడు మనం చూద్దాం చరిత్రలో. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా రండి ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథకర్త ఒక మాటగా వచ్చాడండి అని అన్నాడే తప్ప ఆ తర్వాత రండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇతను ఇవ్వలేదండి. కానీ దీని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనకు అక్కడ రాజుల గ్రంథకర్త చెప్తాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం, మళ్ళీ రాజుల గ్రంథానికి వెళ్ళొద్దాం. రాజుల 2వ గ్రంథం. ఓకే, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 9 నుంచి చూద్దాం. 9 నుంచి కంటే కూడా 13 నుంచి అయితే బెటర్. 13 నుంచి మనకు అవసరమైన సమాచారం. 13 నుంచి రాజైన హిజ్కియా ఏలుబడిలో, రాజైనటువంటి హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా. అంటే ఇప్పటికీ ఏం జరిగిపోయిందనంటే సన్హెరీబు యొక్క నాయకత్వంలో యూదా దేశంలో ఉన్నటువంటి చాలా పల్లెలు పట్టణాలు చాలా వరకు అతనికి ఏమంటారంటే అతను స్వాధీనంలోనికి వెళ్ళిపోయాయి. చాలా పట్టణాలను స్వాధీనం చేసుకున్నాడు సన్హెరీబు. ఇక ఇప్పుడు ఇతని దృష్టి దేని మీద పడింది అనగా యెరూషలేము మీద పడింది. యెరూషలేము పట్టణం ప్రాకారం ఉన్నటువంటి పట్టణం. ఎంత పెద్ద ప్రాకారము అని అంటే, ప్రాకారాలు మీకు తెలియటం కోసం చెప్తున్నాను, ఏ పట్టణానికైనా ఆ ప్రాకారము వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందంటే, ఎంత పెద్దగా అంటే ఆ ప్రాకారం పైన ఇల్లులు నిర్మించుకొని ఆ ప్రాకారం పైన నివాసం ఉంటుంటారు. మీకు ఇది చెప్పటానికి ఎగ్జాంపుల్గా మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి. ఆ యారో మార్క్ ఉంది చూసారా, అది పట్టణం ప్రాకారం అండి. అది ఆ యారో మార్క్ ఉంది చూసారండి, ఆ యారో మార్కు మీరు గమనిస్తే అదంతా కూడా పట్టణం. అయితే ఆ పట్టణం ప్రాకారం పైన చాలా పెద్దగా ఉంటుంది. మీకు యాక్చువల్గా మ్యాప్లో మీకు ఆ ఇమేజ్లో మీకు చూపించేంత చిన్నగా ఉండదు, పైభాగం చాలా వెడల్పుగా ఉంటుంది. ఎంత వెడల్పుగా ఉంటుంది అని అంటే సుమారుగా రండి 2-3 ఇండ్లు ఆ ప్రాకారంపై కట్టుకొని నివాసం ఉండేంత వెడల్పుతో ఉంటుంది. దీనికి మీకు అర్థం కావడానికి దీనికి ఎగ్జాంపుల్గా బైబిల్లో నుంచి ఒక విషయం మీకు చూపిస్తాను. ఒకసారి యెహోషువ గ్రంథానికి వెళ్దామా? ఒకసారి యెహోషువ గ్రంథం తీసేయి. యెహోషువ గ్రంథం ఒకసారి మీరు 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే ఇక్కడ రాహాబ్ అనే వేశ్య దగ్గరకు ఏమంటే వాళ్ళు ఎరుకోకు పంపిస్తాడు కదా యెహోషువ గారు, వేగు చూసిరమ్మని చెప్పి పట్టణాన్ని. ఆ సమయంలో వచ్చినటువంటి వేగుల వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆశ్రయం ఇస్తుంది కదా ఈ రాహాబ్ అనే వేశ్య. ఇప్పుడు ఈ రాహాబ్ అనే వేశ్య ఇప్పుడు ఎక్కడ ఉంటుందో చూస్తారు. అక్కడ ఎన్నో వచనం? 15వ వచనం. ఆమె ఇల్లు, ఎవరి ఇల్లు? ఈ రాహాబ్ అనేటువంటి వేశ్య ఇల్లు పట్టణపు ప్రాకారమును ఆనుకొని ఉండెను అని ఉందా, లేదా పట్టణపు ప్రాకారము మీద ఉండెను అని ఉందా? చూడండి అక్కడ పట్టణపు ప్రాకారము మీద ఉండెను, ఆమె ప్రాకారము మీద నివసించున్నది.
అన్నాడు. అంటే ఈ రాహాబు అనే వేశ్య పట్టణపు ప్రాకారము మీద ఇల్లు కట్టుకొని నివసిస్తుంది అని అంటే ఇప్పుడు ఆ ప్రాకారము ఎంత ఆ వెడల్పుతో ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఏమండి, ఈజీగా చైనా వాల్ మీ అందరికీ తెలుసు, చైనా చుట్టూ కూడా గోడ కట్టుకుందని. ఎంతంటే 2 వెహికల్స్ అంటే ఏమంటారు, మనకు రోడ్లు ఎంత వెడల్పుతో ఉంటాయో అంత వెడల్పు. అలానే ఆ రోజు యెరూషలేము ప్రాకారాలంటే అలా కట్టుకునేవాళ్ళు, వాళ్ళు అంత వెడల్పుతో కట్టుకునేవాళ్ళు. రైట్, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం లేండి, మన పాఠంలోకి వచ్చేద్దాం. రాజుల 2వ గ్రంథం ఎక్కడున్నాం? 18వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 13లో రాజైనటువంటి హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడు. అప్పుడు యూదా రాజైనటువంటి హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు వద్దకు దూతలను పంపాడు. లాకీష్ పట్టణం ఎక్కడుంది? లాకీష్ కూడా మీకు చెప్పాను కదా, లాకీష్ అనేది ఇప్పుడు మన ఇండియాకు ఢిల్లీ రాజధాని అయితే ఆ ఢిల్లీ తర్వాత ముఖ్యమైన పట్టణం ఏదైనా ఉందంటే బాంబే అని మనం ఎలా చెప్పుకుంటామో, ఆ రోజు యూదా రాజ్యానికి ప్రధానమైనటువంటి రాజధాని వచ్చేసి యెరూషలేము అయితే 2వ ముఖ్యమైన పట్టణం వచ్చేసి లాకీష్. ఇప్పుడు అష్షూరు రాజు వచ్చేసి ఎక్కడున్నాడట? లాకీష్లో ఉన్నాడట. ఈ విషయం హిజ్కియాకు తెలిసింది. అప్పుడు హిజ్కియా తన యొద్ద నుంచి దూతలను పంపుతున్నాడు, తన దగ్గర నుంచి ఆ రాజు దగ్గరికి వర్తమానాన్ని పంపుతున్నాడు. ఏమని పంపుతున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. యూదా రాజు అయినటువంటి హిజ్కియా చెప్తూ, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుంచి తిరిగి నువ్వు వెళ్ళిపోతే, సన్హెరీబు నా వలన తప్పు జరిగిపోయింది, నీవు నా యొద్ద నుంచి నువ్వు వెళ్ళిపోతే నా మీద నువ్వు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా. ఏంటి తప్పు జరిగింది అంటున్నాడు? ఏంటి, ఏం తప్పు జరిగింది? హిజ్కియా ఏం తప్పు చేశాడు? హిజ్కియా తప్పేమీ చేయలేదు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే, తన తండ్రి కాలం వరకు కూడా తన తండ్రి అష్షూరు రాజుకు కప్పం చెల్లించేవాడు. తన తండ్రి చనిపోవడంతో హిజ్కియా అధికారంలోకి రావడంతో కప్పం కట్టడం మానేశాడు. అతనికి జుల్మానా ఇవ్వటం మానేశాడు అనమాట, పన్ను కట్టడం అని మానేశాడు. ఎందుకు? ఏమంటే దేవునిపై ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, దేవుడు పట్ల తను చూపిస్తున్న విధేయత, ప్రజలందరి యొక్క సహకారం, వీటన్నిటిని బట్టి ఏమో ఇతను పన్ను కట్టడం మానేశాడు. మీరు చూడగలిగితే పైన 8వ వచనంలో, అదే అధ్యాయం మీరు 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను, అతడు అష్షూరు రాజునకు, అది విషయం, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండగా అతని మీద తిరగబడ్డాడు. ఎవరు? హిజ్కియా. తిరగబట్టం అంటే ఏదో యుద్ధానికి వెళ్ళాడని కాదు అక్కడ మీనింగ్. అతనికి చెల్లించవలసిన పన్నును చెల్లించడం ఆపేశాడు. అంటే పన్ను కట్టాలి, నాకు చెల్లించాలి, నువ్వు చెల్లించడం లేదా, నా మీద తిరగబడ్డావు అనేటువంటి ఆ ఫీలింగ్తో అక్కడ ఆ మాట రాయబడింది. అందుకే ఆయన ఇక్కడికి కిందికి రాగానే నా వల్ల తప్పు జరిగింది అని ఇక్కడ హిజ్కియా ఒప్పుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఏమండి, అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఈ యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటే నేను నీకు ఏం చేయాలో చెప్పు, నువ్వెంత ఫైన్ వేస్తావో వెయ్యి. కానీ ఇక్కడ కూడా వాస్తవానికి హిజ్కియా చేస్తున్నటువంటి ఒక చిన్న మిస్టేక్గా కనబడుతుంది. యెషయా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా తనే దేవుడితో మాట్లాడొచ్చు ప్రార్థన ద్వారా. దేవుడిని అడిగాడా లేదా యెషయా దగ్గరికి వెళ్ళాడా అన్న విషయాలు ఇక్కడ మనకు కనిపించడం లేదు. కానీ ఇతను కూడా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే భయపడిపోయాడు. హిజ్కియా భయపడ్డాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ తర్వాత మాట మీరు చూస్తుంటే, మీరు వెళ్ళిపోవాలంటే నేను ఏం చెయ్యాలయ్యా అని అడుగుతున్నాడు. అడిగితే అతను అన్నాడు, ఎవరు? అష్షూరు రాజు. అతను చెప్తున్నాడు, నీ వచ్చేసి నాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా ఇవ్వాలి అనగానే నోరు మూసుకొని కట్టేశాడండి మొత్తం హిజ్కియా. 600 మణుగుల వెండి అంటే టన్నులు పైగా. అలానే 60 మణుగుల బంగారం ఇచ్చేశాడు.
కావున మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇచ్చాడు? డౌట్ కదండి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళంటే చూద్దాం. ఇచ్కే యెహోవా మందిరమును, మళ్ళా మందిరంలోనికి వచ్చేసాడు. అలా అని ఇచ్కే ఒకటే కాదండి, మందిరంలో ఉన్న వెండి తీసుకెళ్ళటం, ఏమంటే మందిరానికి చేయించిన తలుపులకు ఉన్న బంగారాన్ని తీయించేశాడట. ఇది మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారాన్ని తీసుకెళ్ళిపోవటం అనేది కేవలం ఇచ్కే ఒకటే చేశాడంటానికి లేదు. రెహబాము మొదలుకుంటే ఇక్కడ వరకు మధ్యలో చాలామంది రాజులు అదే పని చేశారు కదా. రెహబాము అదే పని చేశాడు, ఆసా అదే పని చేశాడు, యోవాష్ అదే పని చేశాడు. ఏమండి వీళ్ళ తండ్రి గారైనటువంటి ఆహాజు కూడా దేవాలయంలో ఉన్న వెండి బంగారం తీసుకొని వెళ్ళిపోయి ఆ సిరియా రాజులకు, అష్షూరు రాజులకు ఇవ్వటం అనేది మనకు కనబడుతుంది చరిత్రలో. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇతను కూడా ఏమండి రాజనగరంలో ఉన్నటువంటి వెండి బంగారం కావచ్చు, యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారం కావచ్చు, ఇవి అన్నీ తీసి పంపుతున్నాడు. కారణం ఏంటంటే యెరూషలేమును నువ్వు విడిచిపెట్టాలయ్యా అంటే ఒక విధంగా చూస్తుంటానండి, యెరూషలేమును కాపాడుకునే ప్రయత్నంగా మనం భావిద్దామా? ఒకవేళ ఇలా మనం మాట్లాడితే ఇచ్కే మంచి పని చేస్తున్నాడు అన్నట్టు కనబడుతుంది. కానీ ఈ విషయాన్ని దేవుడి దగ్గర ఎందుకు విచారించలేదు? యెషయా ప్రవక్త యొక్క సలహా ఎందుకు తీసుకోలేదు అని ఇక్కడ మరలా మనకు రెండవ కోణంలో ఇలా ఆలోచిస్తున్నప్పుడు తప్పు చేస్తున్నాడేమో అని మనకు కనబడుతుంది, భయపడిపోయాడేమో అని మనం అనుకోవడానికి అవకాశంగా కనబడుతుంది ఇక్కడ హిజ్కియా విషయంలో. రైట్, పోనీ వాడు అడిగినంత ఇచ్చేసాడా? అడిగినంత ఇచ్చేసాడండి. అడిగినంత ఇచ్చేసిన తర్వాత ఏమన్నా అంతా వచ్చేసిన తర్వాత, అంతా చూసుకున్న తర్వాత వాడు మళ్ళీ ఏం చేశాడో తెలుసా? వదిలిపెట్టలేదండి యెరూషలేమును, విడిచిపెట్టలేదు. అదేంటి, నీకు కావాల్సింది ఇచ్చేసాం కదా, వదిలేయచ్చు కదా? నో అని మరలా ఇప్పుడు యెరూషలేము విషయమై తన దగ్గర ఉన్నటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానులకు ఈ సన్హెరీబు అనేవాడు ఉత్తరం రాసి, తాకీదు రాసి ముగ్గురు ప్రధానులతో పంపుతున్నాడండి యెరూషలేము విషయమై. అది తర్వాత మాటల్లో మనం చదువుకుంటాం. ఇప్పుడు చూద్దాం. అంతటా అష్షూరు రాజు తర్తానును, రబ్సారీసును, రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపాను. ఏమండి వీడు ఎంత మోసగాడు కాకపోతే చెప్పండి. అష్షూరు రాజు ఏమండి సన్హెరీబు ఎంత మోసగాడు. ఒరే మా ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పోవాలంటే నీకు ఎంత ఇవ్వాలరా చెప్పురా ఇచ్చేస్తాను అన్న తర్వాత ఇంత కావాలంటే వాడు మొహం కూడా కొట్టేశాడు కదా హిజ్కియా, వెళ్ళిపోవచ్చు కదా. లేదండి, అంటే అంతా తీసుకున్నాడు, అది చాలదన్నట్టుగా మరలా సైన్యాన్ని పంపుతున్నాడండి యెరూషలేము మీదికి. ఇంక ఇది చూసిన తర్వాతనండి హిజ్కియా కూడానండి చాలా కోపం వచ్చేసిందండి హిజ్కియా గారికి. కోపం రావటమే కాదు, ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోవటమే కాదు, ఈ విషయంలో హిజ్కియా యెషయా గారి దగ్గరికి వెళుతున్నాడు. ఈ విషయంలో ఇప్పుడు దేవుని దగ్గరికి వెళుతున్నాడు. ఈ విషయంలో సైన్యాన్ని ఏమంటే ధైర్యపరిచే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో సైన్యాధిపతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాడు. ఒకవైపు సైన్యంతో, ఒకవైపు సైన్య అధిపతులతో, మరోవైపు ప్రవక్తతో, మరోవైపు దేవుడితో, వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పటికే యెరూషలేములో చాలా ప్రాంతాలు వాడి స్వాధీనంలోనికి వెళ్ళిపోయి మిగిలిందల్లా యెరూషలేము ఒక్కటే. కనుక యెరూషలేమును ఎలానైనా కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆల్రెడీ వాడు అడిగినంత ఇచ్చేసినా కానీ వదిలిపెట్టకుండా మరలా వాడుకున్నటువంటి గొప్ప సైన్యం. మీకు చెప్పాను కదండి నిన్న మొన్న తరగతుల్లో, అమ్మో అష్షూరు సైన్యం అంటే టెర్రర్ అండి. ఈరోజు అగ్రరాజ్యం, అమెరికా అగ్రరాజ్యం అని మనం మాట్లాడుతున్నాం కదా. ఈరోజు అమెరికా అగ్రరాజ్యం అని ఎలా చెప్తున్నామో ఆ రోజుకు అష్షూర్ అంటే అగ్రరాజ్యం. అష్షూరుకు తిరుగులేదు. చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలను జయించేసింది, అన్ని దేశాలను బానిసలుగా చేసేసుకుంది, అన్ని దేశాల నుంచి ఏమంటే కప్ప వసూలు చేస్తుంది అది. కనుక అందరూ కూడా దీని హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. ఇప్పుడు అష్షూరు సామ్రాజ్యపు స్వాధీనంలో ఉన్నారు. కనుక యెరూషలేము పట్టణాన్ని దీన్ని మాత్రం ఎందుకు విడిచిపెట్టాలి? ఆల్రెడీ పైన ఉన్నటువంటి షోమ్రోరును మొత్తం ముట్టడి చేసేసి మొత్తం కొల్లగొట్టేసి తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ. ఇక యెరూషలేము మీద పడింది. యెరూషలేమును టార్గెట్ చేశాడు సన్హెరీబు. అప్పుడు ఈ సైన్యం అంతా కూడా వచ్చేసి యెరూషలేము ప్రాకారాలను చుట్టుముట్టేసింది సైన్యం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామా? నెక్స్ట్ చూద్దాం. ఇక ఏమంటే తర్వాత మాట, వారు యెరూషలేము మీదికి వచ్చి షాకిరేము మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా హిజ్కియాను. అప్పుడు రాజేం చేశాడు? హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైనటువంటి యోవాహును వారి యొద్దకు పోయిరి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అటువైపు నుంచి
ఆ దేశం అష్షూరు సామ్రాజ్యం తరపున ఒక ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. అలానే ఇక్కడ నుంచి ఈ రాజ్యం తరపున ముఖ్యమైన వ్యక్తులను ఇక్కడ హిజ్కియా గారు పంపుతున్నారు. దీన్ని ఏమంటారు అని అంటేనండి, ఇప్పుడున్న మన భాషలో అయితే విదేశీ వ్యవహారాల శాఖ అని ఒకటి ఉంటుంది చూసారు. ఇప్పుడు మనకు ఏమంటే ఇప్పుడున్నటువంటి దేశాల్లో విదేశీ వ్యవహారాల శాఖ అంటే విదేశాలకు సంబంధించినటువంటి దౌత్య ఒప్పందాలు కావచ్చు, విదేశీ అంటే ఇతర దేశాలకు సంబంధించిన వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటి విషయంలో వీళ్ళే మన దేశం తరపున మాట్లాడే వాళ్ళు అనమాట. అలానే ఇంకొక దేశం తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా హిజ్కియా వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు, ఇదిగో మీరు వెళ్ళి అష్షూరు తరపున వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడండి అన్నారు. ఇప్పుడు హిజ్కియా తరపున వాళ్ళు వెళుతున్నారు. వెళ్ళగానే వీళ్ళు ఎక్కడ కలుసుకున్నారు? బార్డర్ ప్రాకారం దగ్గర కలుసుకుంటారు. అప్పుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు. వాళ్ళ తరపున స్పోక్స్ పర్సన్ అనుకోండి అష్షూరు తరపున ఎవరతను. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా, రబ్షాకే ఎవరు? అష్షూరు సామ్రాజ్యం తరపున మాట్లాడుతున్న ప్రధానమైనటువంటి వ్యక్తి అన్నమాట రబ్షాకే. రైట్. ఇప్పుడు ఈ రబ్షాకే వారితో ఇట్లాను, ఈ మాట హిజ్కియాతో తెలియచేయండి. ఈ మాట మీ రాజు అయినటువంటి హిజ్కియాతో చెప్పండి. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, చూసారా, రాజు కాదు మహారాజు అంటే అర్థం ఏంటి? రాజులందరికీ రాజు అయిన మహారాజు కనుక మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? హిజ్కియా చెప్పండి వెళ్ళి, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తుని నమ్ముకొనిచున్నావు కదా, ఐగుప్తును చూసుకుంటున్నావా? ఐగుప్తు రాజుతో మీరు సీక్రెట్గా మాట్లాడుతుంటే తెలిసింది. ఐగుప్తుకున్న రథాలు, వాటిని బట్టి మీరు నా మీద దాడి చేద్దామని మీరు అనుకుంటున్నారా? ఐగుప్తా వాడు ఏ పట్టోడు? నా ముందు రెల్లు లాంటి వాడు, నా ముందు ధూళి లాంటి వాడు ఐగుప్తోడు తెలుసా. నా ముందు ఒక గడ్డి పరక లాంటి వాడు, అది మన భాషలో గడ్డి పరక లాంటి వాడు, రెల్లు ధూళి లాంటి వాడు ఐగుప్తు. నువ్వు వాణ్ణి నమ్ముకుంటావేంటి? వాణ్ణి నమ్ముకొని నా మీద తిరగబడి చేస్తున్నావా? వాణ్ణి నమ్ముకొని నాకు పన్ను కట్టడం లేదా అని ఏమంటే సన్హెరీబు అష్షూరు రాజు తరపున వచ్చినటువంటి రబ్షాకే మాట్లాడుతున్నాడు. ఎవరి మాటలు ఇవి? సన్హెరీబు అష్షూరు రాజు యొక్క మాటలుగా వాళ్ళు చెప్తున్నారన్నమాట హిజ్కియాతో. బాగుంటుంది, చూద్దాం ఇంకా తర్వాత. ఇంకేం మాట్లాడుతున్నారో చూసారండి మీరు. 22కి అలానే మీరు చదువుతూ 22కి వస్తే, ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ముకొని వారందరూ కూడా అట్టివారే. చెప్తున్నాను పోనీ నెక్స్ట్, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. సరే ఓకే, ఒకవైపు ఐగుప్తు నమ్ముకుంటున్నారా? రెల్లు లాంటి వాడు. ఇప్పుడు లేదండి మేము ఐగుప్తు నమ్ముకోవటం లేదండి, మేము మా దేవుడిని యెహోవాను నమ్ముకుంటున్నామండి, యెహోవా మీద ఆధారపడ్డామండి అని మీరు అంటారా? ఒకవేళ మీరు అలా కూడా చెప్తారేమో. అయితే యెరూషలేమందున ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవాలని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములు బలిపీఠం పడగొట్టినో ఆయనే కదా యెహోవా అంటే ఇక్కడ కాస్త వాడికి అర్థం కాలేదండి సన్హెరీబు అష్షూరు రాజుకి. ఇప్పుడు హిజ్కియా రాజు అయిన తర్వాత ఏం చేశాడు? యెరూషలేము అంతటా కూడా ఉన్నటువంటి ఉన్నత స్థలాలు బలిపీఠాలు పడగొట్టించేశాడు. అలా ఉన్నత స్థలాలు బలిపీఠాలు పడగొట్టించినవి అవి ఎవరివి? అన్ని దేవతలకు సంబంధించినవి. ఈ విషయం వాడికి తెలియక సరిగా అపార్థం చేసుకొని ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా వీడు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, ఆహా ఏంటి ఆ పడగొట్టించేసినవి అవి యెహోవాయే కదా, ఆయనే కదా పడగొట్టించేశాడు, ఆయన మీరు నమ్ముకున్నారా అన్నట్టుగా ఇక్కడ వాడు తప్పుగా అపార్థం చేసుకున్నాడు. ఎవరు? సన్హెరీబు. కానీ ఆయన పడగొట్టించింది ఎవరివి? యెహోవాయి కాదు కదా. యెహోవాయి ప్రతిష్ఠించాడు, మిగతా వాళ్ళు పడగొట్టాడు. కానీ పడగొట్టాడు అన్న సంగతి తెలిసి వాడు ఏమనుకుంటున్నాడంటే, యెహోవాయే పడగొట్టించేశాడు, మీ హిజ్కియా మీరేమో యెహోవా మీద ఆధారపడ్డారని మీరు అంటున్నారు అన్నట్టుగా వారు రాసిన ఉత్తరంలో ఉందన్నమాట. దాన్ని ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూడండి ఇక 23, కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వాడితో పందెం వేయి. పందెం వేస్తావా? ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఏమంటే హిజ్కియాకు ఛాలెంజ్ విసురుతున్నారండి వాళ్ళు. అట్లయితే నా యజమానులు సేవకులు అత్యల్పుడు, నువ్వు ఎంతమందితో వస్తావో వచ్చేసాయి, 2000 గుర్రముల మీద రథములను ఎక్కించుకొని నీకు శక్తి ఉంటే నువ్వు వచ్చేయి. అట్లయితే నా యజమాను సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒక్కడిని నువ్వు 2000 మంది రథాలతో నువ్వు వచ్చినా మా అష్షూరు రాజు సైన్యములో ఒక్కడే పంపుతాను. ఒకే ఒక్కడు వస్తాడు మా అష్షూరు సైన్యం నుంచి. హిజ్కియాతో చెప్పండి, మీరు వెళ్ళి హిజ్కియాతో చెప్పండి, మీరు ఎంతమంది? 2000 రథాలు రౌతులతో మీరు రండి.
మీరు 2000 రౌతులతో రథాలతో మీరు వచ్చినా మా తరపు నుంచి ఒకే ఒకడు వస్తాడు. 2000 మంది ఒక్కని మీరు ఎదిరించగలరని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అష్షూరు అంటే, సన్హెరీబ్ అంటే, అష్షూరు రాజ్యం అంటే, అష్షూరు సైన్యం అంటే మీరు ఏంటి అంత తక్కువ అంచనా వేస్తున్నారు? కనుక మీ మట్టుకు మీరుగా లొంగిపోతారా లేదా పట్టణాన్ని పడగొట్టమంటారా? అదనమాట వార్నింగ్. అది భయపెట్టడం. బాగుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం, ఇంకా బాగుంటుంది ముందుకెళ్తుంటే. ఏమంటే తర్వాత 25, యెహోవా సెలవునందుకే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి తినా. మీ దేవుడు ఆజ్ఞ లేకుండా వచ్చాననుకుంటున్నారా? ఇక్కడ మీ దేవుడు ఆజ్ఞతోనే వచ్చాం. ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అన్నాడట. అప్పుడు 26లో హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అన్నవారు చిత్తగించుము. వీళ్ళు బ్రతిమలాడుతున్నారండి. ఎవరితో? ఎందుకంటే వీళ్ళు ప్రాకారం మీద నిలబడి వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా వింటున్నారు అక్కడ. అయితే వీళ్ళు మాట్లాడుతున్న ఈ మాటల విషయంలో వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారండి. ఎవరు? ఇప్పుడు హిజ్కియా తరపున వచ్చిన వాళ్ళు ఒక రిక్వెస్ట్. ఏంటి ఆ రిక్వెస్ట్ మీరు చూస్తారండి ఎంత వీళ్ళు ప్రయాసపడుతున్నారు అని అంటే, అయ్యా నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను, మాకు సిరియా లాంగ్వేజ్ తెలుసు, కనుక మీరు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలను దయచేసి మీరు సిరియాలోనే మాట్లాడండి. ఎందుకు సిరియా భాషలో మాట్లాడమంటున్నారు వీళ్ళు హిజ్కియా తరపున వచ్చిన వాళ్ళు అని అంటే, వాళ్ళు వచ్చేసేమో యూదా భాషలో మాట్లాడుతున్నారు, హెబ్రీ భాషలో. ఇలా వీళ్ళు హెబ్రీ భాషలో మాట్లాడటం వలన అక్కడ ఉన్నటువంటి యూదాలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయి. ఆ మాటలు అర్థం చేసుకున్న వాళ్ళంతా కూడా భయపడిపోతారు, భీతి నొందుతారు కదా. అందుకే సామాన్యులైన సామాన్య ప్రజలు వారి మాటలను డైరెక్ట్గా విని అర్థం చేసుకొని ఎక్కడ కలవరపడి ఎక్కడ భయపడిపోతారో ఏమన్న ఆలోచనతో హిజ్కియా తరపున వచ్చినటువంటి వీళ్ళు, వద్దు సిరియా లాంగ్వేజ్లో మాట్లాడండి అయ్యా, మాకు అర్థం అవుతుంది, మాకు ఎందుకంటే మాకు సిరియా లాంగ్వేజ్ మాకు బాగా తెలుసు, కనుక మీరు అందులో మాట్లాడండి అని వాళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారండి. దానికి వాళ్ళు ఏమంటారో చూస్తారండి. దానికి వాళ్ళు ఏమంటున్నారు? దానికి వాళ్ళు అంటున్నారు, ఇదిగో దానితో మాట్లాడము, ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మీరు మాట్లాడకండి అని రబ్షాకేతో అంటే, రబ్షాకే అంటాడు, ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద, వినండి అక్కడ, ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి రాబోతుందో తెలుసా? మలమును తిని మూత్రమును తాగే భయంకరమైన కరువు, భయంకరమైన సంక్షోభం రాబోతుంది. ఎందుకు? ఇప్పుడు ఎక్కడికక్కడ మొత్తం దిగ్బంధం చేసేస్తాం, చుట్టూ మొత్తం దిగ్బంధం చేస్తే ఇక బయట నుంచి లోపలికి ఏమీ వచ్చేది లేదు, లోపల నుంచి బయటకు వచ్చేది ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితులలో తాగడానికి నీళ్లు లేక మూత్రం తాగాలి, తినడానికి తిండి లేక మలం తినాలి. ఇంత భయంకరమైన పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది అని వీళ్ళు యూదా భాషలో మాట్లాడుతుంటే, ఈ మాటలన్నీ విన్నటువంటి ప్రాకారం మీద కూర్చున్నటువంటి ప్రాకారాల మీద ఒక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు అని మీకు, అందుకే మీకు ఆ ఎరుకో ఆ సందర్భం, రాహాబు అనే వేష సందర్భం చూపించాను. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళంతా అక్కడ భయపడిపోతున్నారు. ఇక రాబోతున్న భయంకరమైన ఆ యుద్ధం వల్ల రాబోతున్న కరువు, దాని వలన జరుగుతున్న ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆహారపు కొరత, నీటి కొరత, వీటన్నిటి విషయంలో ఏం జరగబోతుందో యెరూషలేములో అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం యెరూషలేములో ఉన్న ప్రజల్లో ప్రారంభమైపోయిందండి. అయ్యా మాట్లాడుకుందాం, ఎలాగా మాటలేదో కనీసం ఇగో ఈ భాష, ఈ లాంగ్వేజ్లో మాట వీళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. లేదు లేదు లేదు, నీ మాటలు వినడానిక, నువ్వు చెప్పింది చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం. నీ మాటలు వినడానికి, మీరు చెప్పింది చెప్పడానికి మా రాజు పంపలేదు, ఆయన అనుకున్నది చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం. ఇది ఆ అష్షూరు రాజు తరపున వచ్చిన వారి మాటలుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇంకా మీరు చూస్తారా 28, గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లా నేను, యూదా భాషలోనే, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. 29, హిజ్కియా చేత మోసపోకండి.
హిజ్కియా చేత మీరు మోసపోకండి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి మీ రాజైన హిజ్కియాకు సరిపోదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా అనే పేరు చెప్పి మిమ్మల్ని నమ్మిస్తున్నాడు వాడు హిజ్కియా. ఆడి వల్ల అవ్వదు మిమ్మల్ని విడిపించటం. కనుక మీకు మీరుగా ప్రజలారా, మీకు మీరుగా మాకు అష్షూరుకి మీరు లొంగిపోతారా, లొంగిపోండి. లేదా రాజు వచ్చాడా, యుద్ధం ప్రారంభమైందా, మీలో ఒకడు కూడా మిగలడు. హిజ్కియా కాపాడతాడని మీరు అనుకుంటున్నారా? లేదా హిజ్కియా చెప్తున్నాడే మాట్లాడితే యెహోవా 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 అని అంటున్నాడే ఆ హిజ్కియా, ఆ యెహోవా మిమ్మల్ని కాపాడతాడని మీరు అనుకుంటున్నారా? యెహోవా మిమ్మల్ని కాపాడాడు. ఆ యెహోవా పేరు చెబుతున్న హిజ్కియా కూడా మిమ్మల్ని కాపాడాడు. అనవసరంగా మీరు హిజ్కియా మాటలు విని మీరు టైం వేస్ట్ చేసి మీరు చాలా భయంకరమైన పరిస్థితికి మీరు ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు ఈ విషయాన్ని. కనుక దీన్ని ఇంతటితో విడిచిపెట్టేసి వచ్చేసేయండి మా వెనకాల. ఇదండి అక్కడ సిచ్యువేషన్. అయితే 31లో హిజ్కియా చెప్పిన మాట అంగీకరింపవద్దు. అష్షూరాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకొని నా యుద్ధకు మీరు బయటికి వచ్చినలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును అంజూరపు చెట్టు ఫలం తినచ్చు. అంటే మీరు మాతో వస్తే మీ ద్రాక్ష చెట్ల ఫలం మీరు తింటారు, మీ పంటను మీరు కోసుకుంటారు, మీ నీళ్ళు మీరు తాగుతారు మాతో వస్తే. లేదు హిజ్కియా యెహోవా అనుకుంటూ మీరు కానీ ఒకవేళ లోపలే ప్రాకారం లోపల మీరు ఉండిపోతే మాత్రం పరిస్థితులు చాలా చేయిదాటిపోతాయి అని వాళ్ళు భయపెడుతున్నారండి. ఏమని చివరిలోనికి వెళ్ళేటప్పటికీ యెహోవా మిమ్మల్ని విడిపించడని చెప్పి, ఆ హిజ్కియా యెహోవా మిమ్మల్ని విడిపించడని చెప్పి, హిజ్కియా మీకు బోధించే మాటలు మీరు వినవద్దు. దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని కాపాడతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఈ మాటలు చెప్పే కదా ఇప్పటి వరకు కూడా హిజ్కియా మిమ్మల్ని వంచిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఇక మీరు వినకండి, ఇక అయిపోయింది, చివరికి వచ్చేసాం, లాస్ట్ ఛాన్స్ మీకు. వింటారా? సరే, లేదా యుద్ధం, రాజీ పడండి అని యెరూషలేము ప్రజలను భయపెడుతున్నారండి వీళ్ళు. ఆ సన్హెరీబు తరపున వచ్చిన వాళ్ళు ఇంకా చూస్తారండి మీరు చూస్తుంటే ఆ తర్వాత మాటల్లో చూస్తేనండి ఇదిగో దానికి ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు కూడా చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్కి ఏం చెప్తున్నారంటే వాళ్ళు, ఇదిగో హమాతు దేవతలు ఏమాయను పైన ఆయా జనముల దేవతలు ఏదైనాను ఆ దేశమును ఆ అష్షూరు రాజు చేతుల నుంచి విడిపించేనా. ఇక మీకు అర్థం కావట్లే కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటావా? మీకు అర్థం, మీ కళ్ళము జరుగుతున్నదే కదా. ఇప్పటికే సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు? అష్షూరు రాజే కదా. ఇప్పుడు అష్షూరు రాజు ఐగుప్తును జయిస్తున్నాడా? జయించేశాడు. సిరియాను జయించాడు. ఇలా ఇశ్రాయేలు జయించాడు. ఇలా హమాతును జయించేశాడు. ఇలా అర్పాదును జయించాడు. సెపర్వయమును సెపర్వయం ఏంటి, ఏనా ఏంటి, ఇవ్వ ఏంటి, అబ్బో ఎన్నో ప్రాంతాలను జయించాడు. మరి వారి దేశాలను జయిస్తున్నప్పుడు ఆ దేశంలో దేవతలు లేరా? వారికి దేవుళ్ళు లేరా? మరి వారందరూ జయిస్తున్నప్పుడు వారు నమ్ముకున్న దేవతలు అష్షూరు రాజుకు అడ్డుపడ్డారా? అడ్డుపడలేదు. మరి వాళ్ళ దేవతలు అష్షూరు రాజును అడ్డుకోలేకపోయినప్పుడు మీ దేవుడైన యెహోవా హిజ్కియా చెబితే అడ్డుకొని మా చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తాడా? మీకైనా పిచ్చిగాని పట్టిందా? మీకు పిచ్చి పట్టిందా ఏమైనా? రాజీ పడండి. ఇలానే చెప్తారు కదండి, క్రైస్తవులను ఉద్దేశించి కూడా ఇలానే మాట్లాడుతుంటారు. ఒరే నీకేమైనా పిచ్చిగానే పట్టిందిరా నీకు? ఏంట్రా మాట్లాడితే ప్రభు అంటావు, యేసు అంట, బైబిల్ అంటావు, దేవుడు అంటావు. అంత గొప్పవాడా యేసు ప్రభు? అంత గొప్పదా బైబిల్? ఎన్నో ఉండగా అన్నీ కాదని అందులోనికి ఎందుకు వెళ్ళిపోయావురా నువ్వు? అందులోనికి ఎందుకు దిగావురా అంటుంటారండి. ఇది ఒక కొత్త మాట మీరు వింటుంటారు. ఒరే వీడు కూడా దిగిపోయారు అందులోకి అంటుంటారు. ఎందులోకి? క్రైస్తవ్యంలోకి దిగిపోవటం కాదు, క్రైస్తవ్యంలోకి రావడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఎత్తబడటం అని అర్థం, దిగిపోవటం అని కాదు. అంటే అప్పటి వరకు పాపం అనే బురదలో, పాపం అనే ఊబిలో దిగిపోయి అందులో కూరుకొని పోయి ఉన్న ప్రతి మనిషిని క్రైస్తవ్యం బైబిల్ చేయి పట్టి అలా పైకెత్తింది. క్రైస్తవుడు అంటే ఎత్తబడినవాడు, దిగినవాడు కాదు అని చాలామంది అమాయకంగా మాట్లాడుతుంటారు. మేము క్రైస్తవ మతంలోకి దిగిపోయామండి, పుచ్చుకున్నామండి. పుచ్చుకోవటం ఏంటో, దిగిపోవటం ఏంటో, ఆ భాష ఏంటో ఏమీ అర్థం కావదు. ఎవడు చాలా అవమానంగా మాట్లాడుతుంటారు కదండి. అవునండి, చాలా హేళనగా మాట్లాడుతుంటారు కదా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ సన్హెరీబు ఒకవైపు హిజ్కియాను హేళన చేస్తున్నాడు. బాగా గుర్తుంచుకోండి. ఒకవైపు హిజ్కియాను అవమానపరుస్తున్నాడు, హిజ్కియాను హేళన చేస్తున్నాడు, హిజ్కియాను ఒక మోసగాడిగా చిత్రీకరిస్తున్నాడు. హిజ్కియాను ఒకవైపు మోసగాడిగా,
అలానే హిజ్కియాను ఒకవైపు ఎగతాళి చేస్తూ మరోవైపు హిజ్కియా నమ్మిన యెరూషలేములో ఉన్న యూదులు నమ్మిన యెహోవా దేవుణ్ణి కూడా చేతకాని వాడిగా, అంతకు మించి మిగతా దేవుళ్ళు మిగతా దేవతలతో సమమైన వాడిగా చూస్తూ ఆయన కీర్తిని కూడా, ఆయన ఆధిక్యతను కూడా తగ్గించి మాట్లాడుతున్నారు కదా. ఇంత జరుగుతున్నా అక్కడ వాళ్ళు వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పేవన్నీ వింటున్నారు అంతే. హిజ్కియా విన్నాడే తప్పనండి, హిజ్కియా కూడా మాట్లాడలేదండి. ఎందుకంటే హేళన చేసే వాళ్ళతో, ఎగతాళి చేసే వాళ్ళతోనండి మీరు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. హేళన చేస్తున్నారా, అవమానిస్తున్నారా, మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా, అయితే వారికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరత, వారితో మాట్లాడవలసిన అవసరత, వారికి మీరు కౌంటర్ ఇవ్వవలసిన అవసరత బైబిల్ని బట్టి చెప్తున్నాను అవసరం లేదు. బైబిల్ బట్టి చెప్తున్నాను, అస్సలు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. యేసుప్రభుల వారు వెళుతున్నారు. చాలామంది యేసుప్రభుని చూసి దయ్యం పట్టినవాడు వెళ్తున్నాడు అని అంటున్నారటండి. ఏమండి మీరు చెప్పండి, ఆయనకి దయ్యం పట్టిందండి? ఆయనకు యేసుప్రభుల వారు వెళుతున్నారండి. వెళుతుంటే ఇదిగో తిండిపోతూ వెళుతున్నాడు అంటున్నారండి. ఏమండి ఆయన తిండిపోతా చెప్పండి? త్రాగుపోతండి అంటున్నారటండి ప్రభువుని చూసి. ఓ ఇతనా వడ్లవాని కుమారుడు కాదా అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఏమండి చిన్నగా మాట్లాడటమే కదా, ప్రభువుని హేళన చేయటమే కదా, వడ్లవాని కుమారుడు కాడా అని మాట్లాడుతున్నారు అని అంటే యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు చెప్పండి వాళ్ళు? అంటే యేసును ఎగతాళి చేయటం అని కాదా, ఆయన తక్కువ చేసి మాట్లాడటం కాదా? కానీ ప్రభు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను ఎవడ్రా తిండిపోతా అంటున్నాడు, నన్ను ఎవడ్రా తాగుపోతున్నాడు, నేను అలా తాగుపోతున్నాను అని వెంటనే కౌంటర్ వీడియో పెట్టాడు? ఏమైనా కౌంటర్ మాట్లాడాడండి ప్రభు? ఏమైనా మాట్లాడలేదండి. ఒక విషయం చెప్తాను, ఎప్పుడు గుర్తుంచుకోండి. మనం అలా అన్న వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళను మనం గొప్ప చేయటం అనేది, వాళ్ళు గొప్ప చేయటం అండి. మనం వెళుతున్నాం అనుకోండి, ఎవరు వెనకాల ఎన్నో మరుగుతుంటాయి అనుకుంటూ మనం వెళ్ళిపోవడమే తప్ప వాళ్ళ కోసం మనం ఆగి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ మనం ఉంటే మన ప్రయాణం కొనసాగదు. మెయిన్ ఏంటంటే మన జర్నీ అక్కడ ఆగిపోతుంది. ఎవరైనా మనం ఎదుగుతున్నప్పుడు, ఎవరైనా మనం గొప్పగా దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా ఏమైనా మాటలు అంటున్నారు అని అంటే వాళ్ళు అన్నారు కదా అని అక్కడే ఉండి అక్కడే ఆగి మనం ఆలోచిస్తే నువ్వు చేయవలసిన ప్రయాణం లేట్ అయిపోతుంది. అక్కడ చాలా ప్రయాణం ఉంది, నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా ఉంది నీ కళ్ళ ముందు. నా కళ్ళ ముందు చాలా ఉంది లక్ష్యం, నేను చేరుకోవాల్సింది. ఎంతో దూరం ప్రయాణం చేయవలసిన నేను ఎవడో పనికి మాలిన వాడు ఒకటి ఏదో ఒక కామెంట్ పెట్టాడనో లేకపోతే ఇంకోటి ఏదో ఒక సెటైర్ నా మీద వేశాడనో వాడి కోసం నేను ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటే దానికి వాడు ఊరుకుంటాడు, మళ్ళీ దానికి మళ్ళీ వాడు రీకౌంటర్గా మళ్ళీ ఏదో పెడతాడు. ఇక నా పని ఇదేనా? ఇక దీని గురించి నేను ఉండాలి? ఇక అది కాదు, వాడు మాట్లాడుతూనే ఉంటాడు మూర్ఖుడు, మనం పని చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉండాలి. మన పని వాడి నోరు మూయించాలి, మన పని వాడి నోరు మూసేటట్టుగా ఉండాలి. అందుకే ఎప్పుడు చెప్తుంటారండి ఒక మాట, మనం మాటకు మాట కాదు సమాధానం, మాటకు చేతే సమాధానం. వాడు మాట్లాడుతూ ఉంటాడు, మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. ఇదే ఫార్ములా మీరందరూ గుర్తుంచుకోండి. ఇదే మాటకు మీరు కట్టుబడి ఉండండి. మీ జీవితాలలో కూడా మీరు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. దేవుడు మిమ్మల్ని కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుని వస్తాడు ఆత్మీయంగా. పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఎన్ని మాటలు అంటున్నాడండి, ఎన్ని మాటలు అంటున్నాడు హిజ్కియాను ఎంత హేళన చేసి మాట్లాడుతున్నాడు హిజ్కియాను. మోసగాడటండి హిజ్కియా, మోసం చేస్తున్నాడని హిజ్కియా మీరు చెప్పండి? కాదు కదా, వాడు అంటున్నాడు. ఏమండి ఇలా మీరు చూస్తుంటే ఇక కిందికి వచ్చేటప్పటికి చెప్తున్నాడు, హమాజు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపరవీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేవత. అదే షోమ్రోను దేవత అంటే పెట్టుకున్నారు కదా, యెరోబాము నిలిపాడు కదా, దానిలో ఒకటి, బేతెల్లో ఒకటి, 2 బంగారు దూడలు చేయించి పెట్టాడు కదా ఆయన అయ్యగారు యెరోబాము గారు. స్టార్టింగ్ మొదటి రాజు, ఆ దేవత మా చేతిలో నుంచి షోమ్రోను విడిపించేనా? షోమ్రోను మీ పక్కనే ఉంది కదా, వాళ్ళని కూడా కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయా కదా, చిత్త కొట్టేశాం కదా వాళ్ళని కూడా, మీరు చూశారు కదా. వాళ్ళని ఏమైనా, వాళ్ళ దేవుడు ఏమైనా, వాళ్ళు మొక్కుకున్న దేవుడు ఏమైనా కాపాడారా? వాళ్ళని కాపాడాలి. మిమ్మల్ని ఎలా కాపాడతారు అనుకుంటున్నారు చెప్పండి? కనుక మీరు రాజీ పడి ఇప్పటికైనా మా వెనకాల వచ్చేసేది యుద్ధం లేకుండా. ఇదండి వాళ్ళ మాటలు. అప్పుడు యెహోవా మా చేతిలో నుంచి యెరూషలేమును విడిపించుటకును ఆయా దేశముల దేవతలలో ఏదైనా తన దేశంలో మా చేతిలో విడిపించినది కలదా? లేదే. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత. అబ్బా సూపర్ అండి.
బాగుందండి ఆ మాట. నేను ముందే చెప్పేశాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దు. ఎవరికి? సన్హెరీబుకు. లేదా రబ్షాకే మాట్లాడుతున్నాడు కదా, తీసుకొచ్చి చదువుతున్నాడు కదా, అవన్నీ కూడా అతనికి ప్రత్యుత్తరం ఇవ్వకండి, వాడికి ఆన్సర్ ఇవ్వకండి. ఎందుకంటే వాడొక కుక్క లాంటి వాడు, వాడొక నీచుడు, వాడొక అల్పుడైన నీచుడైన కుక్క లాంటి వాడైనా వాడికి నువ్వు సమాధానం చెప్పి కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడు అవుతావు నువ్వు. అవసరమా? ఇక్కడ అదే జరుగుతుందండి. ఇక్కడ ఏమండి ఎంత చక్కటి కౌన్సిలింగ్ ఇస్తున్నాడండి హిజ్కియా. చూసారా ఏమంటున్నాడు? అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రము ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఊరకుండిరి. అబ్బబ్బబ్బా, మంచోళ్ళు అంటే నిజంగా. ఆ ప్రాకారం మీద కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఇది రాజు పంపిన వాళ్ళు కావచ్చు, వాడు చెప్పినవన్నీ అలా వినుకుంటూ ఉన్నారట. వద్దు, చూద్దురుగాని ఉండండి, దేవుడు ఏం చేస్తాడో మనం ఏం చేస్తామో చూపిద్దాం తర్వాత. మీరు మాత్రం వాడు చెప్పినవన్నీ అలా 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 విని సైలెంట్గా మీరు వచ్చేసేయండి. ఏమంటే 37 గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడనైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయిను రాజ్యపు దస్తావేజులను ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు మామూలుగా లేవు కదండి, మరి భయం అనిపిస్తున్నాయి కదా వాళ్ళ మాట్లాడిన మాటలు. కనుక ఆ మాటలు విన్న తర్వాత ఇతను వీళ్ళు వచ్చేటప్పుడు, తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికు బట్టలు చింపుకొని హిజ్కియా వద్దకు వచ్చేసారటండి. ఏమంటే రబ్షాకే పలికిన మాటలన్నీ కూడా చెప్పేశారు. బట్టలు చింపుకొని వచ్చేసారు. అంటే ఎప్పుడు చింపుకుంటారు బట్టలు ఎప్పుడు చింపుకుంటారు? 2 సందర్భాలు. 1 భయం, 2 దుఃఖం. ఓకే, 2 సందర్భాలు. 1 భయపడినప్పుడు, 2 దుఃఖపడినప్పుడు. భయపడినప్పుడు చింపుకుంటారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 5వ అధ్యాయం 2 రాజులు 5వ అధ్యాయంలో రాసుంటాడు కదా, మన నయమాను కుష్ఠరోగంతో ఆ ఎలీషా గారు ఆ టైంకి అక్కడ ఆ ఇశ్రాయేలు రాజు దగ్గరకు లెటర్ పట్టుకొని వస్తారు కదండి. సిరియా రాజు లెటర్ పట్టుకొని వచ్చిన తర్వాత ఏమండి మరి కుష్ఠరోగం నయం చేసేటువంటి శక్తి మీ రాజ్యంలో ఉందంట కదా అనేసరికి ఆడికి భయమైపోయి ఇశ్రాయేలు రాజు, అయ్య బాబు వీడు చూసావా ఏదో ఒక విధంగా నా మీద నేరం మోపి అపవాదం మోపి నన్ను ఎట్లయినా రాజ్యం మీదకి రావాలనే కదా ఈ సిరియా రాజు ఇలా చేస్తున్నాడు, నేనేమన్నా దేవున్నా ఏంటి రోగాన్ని బాగు చేయడానికి అని చెప్పి ఆడు బట్టలు చింపేసుకుంటాడు. 5వ అధ్యాయంలో ఉంటుంది, రాజుగారు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. అది భయంతో ఆ ఇశ్రాయేలు రాజు చేసినటువంటి పని. ఇక దుఃఖంతో అంటారా? యోబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. యోబు గారికి ఆస్తి పోయి పిల్లలంతా పోయిన తర్వాత చివరిగా తన వస్త్రములు చింపుకొని బాధ. ఇక్కడ వీళ్ళు భయం, అంతే కదండి. మరి వాడు పలికిన మాటలను ఎలా ఉన్నాయి? ఇవన్నీ తీసుకుని వచ్చి ఎవరికి చెప్పేశారట? హిజ్కియాకి చెప్పేశాడు. మరి హిజ్కియా ఏం చేశాడు చూద్దామా? 19 హిజ్కియా ఈ మాటలు విని ఇతను బట్టలు చింపుకున్నాడట. విచిత్రం చూడండి, బట్టలు చింపేసుకుంటున్నారు. హిజ్కియా ఈ మాటలు విని ఇతను బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అన్నాడు. గోనె పట్ట అనగానే మన ఇంట్లో ఉన్న గోనె బస్తాలు అనుకునేవాళ్ళు. మన గోనె పట్ట అనగానే, గోనె బస్తా అనగానే మనం ఏమండి ఆ ఒడ్లు తీసుకెళ్ళి పెట్టుకునేటువంటి అయ్యే అనుకుంటున్నాం మనం. కాదు, ఆ కాలంలో మేక అలానే ఒంటెకు సంబంధించిన వెంట్రుకలతో చేయబడినటువంటి ఒక రకమైనటువంటి వస్త్రం అండి. అదేంటంటే బానిసత్వానికి అలానే దుఃఖంలో ఉన్నాము అని చెప్పడానికి ఏమండి ఆ గోనె పట్ట ధరించుకోవటం అనేది ఆనవాయితీగా ఉండటం గతంలో కూడా మనం చెప్పుకున్నాం విషయాన్ని. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆయన వస్త్రం చెప్పుకున్నాడట, గోనె పట్ట కట్టుకున్నారట. కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి ఏం చేశారట? ఆయన దేవుని మందిరానికి వెళ్ళిపోయాడట. ఆ పరిస్థితిలో అలా దేవుని మందిరమునకు వెళ్ళిపోయేసి ఆ ముగ్గురు ఎవరైతే వాళ్ళని ఆయన పంపించాడో వాళ్ళందరినీ మళ్ళీ యెషయా దగ్గరికి పంపించేశాడు. ఈ విషయం అంతా కూడా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి అని. ఏమండి రాజుల 2వ గ్రంథంలో మనకు యెషయా గారి ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతుందండి. 19వ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథంలో మొట్టమొదటిసారిగా యెషయా గారి ప్రస్తావన ఇక్కడ మనకు ప్రారంభమవుతుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇవే మాటలు మీరు తీసుకుని వెళ్ళి యెషయా గారికి చెప్పండి, నేను వచ్చేసి ఇక్కడ మందిరంలో నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, మీరు వెళ్ళేసి యెషయా గారితో ఆ మాటలు చెప్పండి అని. ఇప్పుడు తన వంతుగా తానేం చేస్తున్నాడట ఇతను? ఏమండి ఇతను లోపలికి వచ్చేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. 4 జీవము గల దేవుని దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాను చేత పంపడు రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినవు కాబట్టి నిలిచి శేషం కొరకు వెచ్చిగా ప్రార్థన చేయమని చెప్పి ఈ మాటలన్నింటినీ కూడా యెషయా గారి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారండి.
ఓకే. అప్పుడు రాజైనటువంటి హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానికి ఈ మాట తెలియచేయండి. అంటే ఇతను ఎప్పుడైతే ఏమంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి ఇక్కడ హిజ్కియా గారు ప్రార్థన చేయటం ప్రారంభించారో, ఇతను ప్రార్థన చేయడం, ఈ ప్రార్థన పరలోకానికి వెళ్ళటం దేవుడి దగ్గరకు, మరల వెంటనే దేవుడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వెంటనే ఎవరి దగ్గరకు వచ్చేసింది? యెషయా గారి దగ్గర. చూసారు ఎంత ఫాస్ట్గా ఉందండి కమ్యూనికేషన్, ఎంత ఫాస్ట్గా ఉంది చూసారండి. ఇప్పుడు కూడా లేదండి మనకి ఎంత కమ్యూనికేషన్. ఏంటి ఇక్కడ ఈయన మోకరించి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు లేదో, ఈ విషయం వెంటనే పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళినటువంటి ఈ విషయాన్ని వెంటనే దేవుడు యెషయా గారికి చెప్తున్నాడు అనమాట. అందుకే వాళ్ళు రాగానే వెంటనే యెషయా గారు ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయడు. ఏ మాట? ఏం తెలిసింది ఆయనకు? తెలిసిపోయింది ఇన్ఫర్మేషన్, దేవుడు ఇచ్చేశాడు ఆయనకు. ఈ మాట తెలియజేయండి, ఏ అష్షూరు రాజు పనివారు దూషింపగా నీవు విన్న మాటలకు నువ్వు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నిన్ను పుట్టింతును, అతడు వదంతి విని ఆ దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు వాడు కత్తి చేత వాడు చచ్చిపోతాడంతే. ఇంకా అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకున్న అంతటా కూషు రాజు అయినటువంటి తిర్హాక తన మీద యుద్ధము చేయుటగా వచ్చిన అష్షూరు రాజుకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగ సెలవిచ్చాను. మళ్ళీ ఒకసారి పంపించాడట. అప్పుడు యూదారాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పండి అని చెప్పి పంపిస్తున్నాడు. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని నువ్వు చెప్పి నమ్ముకొని నీ దేవుని చేత నువ్వు మోసపోకు. హిజ్కియా, అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుంటావా చెప్పు. ఇదిగో నా పితరులు చెప్తున్నాడు సన్హెరీబు, నా పితరులు అంటే నాకన్నా ముందున్నటువంటి సర్గోను కావచ్చు, ఆయనకన్నా ముందున్నటువంటి షల్మనేజర్ కావచ్చు, ఆయనకన్నా ముందున్న తిగ్లత్పిలేసర్ కావచ్చు, ఇలా నా పితరులు ఎవరైతే ఉన్నారో, నా పితరులు నిర్మూలము చేసినటువంటి గోజాను వారిని కానీ, ఆరాను వారిని కానీ, రెచ్చిపులు కానీ, అబ్బో తెలశ్శారులో నుండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకున్నారా? వాళ్ళకి దేవతలు లేరా? వాళ్ళకి ఆ సహాయం ఏమైనా వాళ్ళకి రాలేదా? వాళ్ళే దేవతలే మా చేతిలో నుంచి వాళ్ళు తప్పించలేనప్పుడు మీ దేవుడు తప్పిస్తాడు అనుకుంటున్నావా? లేదు. హామాతో ఏమయ్యాడు, అర్పాద్ రాజు ఏమయ్యాడు, సెపవీము రాజు, వీళ్ళంతా ఏమైపోయారు అన్నాడండి. అప్పుడు ఇలా మీరు చూస్తుంటే 15వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేటప్పటికి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఎవరు? హిజ్కియా. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. చూసారండి, హిజ్కియా దేవుని మీద ఆధారపడుతున్నాడు. హిజ్కియా దేవుని ఎదుట మొరపెట్టుకుంటున్నాడు. మందిరమునకు వెళ్ళాలని అక్కడ చూసాము. మందిరమునకు వెళ్ళినటువంటి హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడండి, నిజంగా వండర్ఫుల్ అండి. ఏ రాజు దగ్గరకు వెళ్ళటం లేదండి, దేవుడిని ఆశ్రయించాడు. ఎందుకంటే రాజును నమ్ముకోవటం కంటే, మనుషులు నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నమ్మినవాడండి హిజ్కియా. అందుకే దేవునితో చెప్పుకుంటున్నాడు తన బాధ, తన మొరను. జీవము గల దేవుడని యెహోవా నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలు నువ్వు విన్నావు కదా. యెహోవా, అష్షూరు రాజులు ఆ జన్మలో వారి దేశంలో పాడు చేశారు, వారి దేవతలను నిజంగానే అగ్నిలో వేసింది నిజమే, వాళ్ళంతా అలా చేశారు, కరెక్టే. అయితే రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కారు కదా, వాళ్ళు నమ్ముకున్నవి, వాళ్ళు చేసుకున్నవి కదా, వాళ్ళ శక్తి ఏమీ లేదు కదా. కానీ నీవు నమ్ముకున్న దేవుడు అయిన నువ్వు వారిలాంటి వాడవు కాదు కదా. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లు వారి చేతిలో నుంచి మమ్మల్ని రక్షించవా. ఓకే. 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపించేశాడండి. మళ్ళీ ఏమన్నా రిప్లై వచ్చేసింది. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినందున అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నా ఎదుట నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు చెప్పమని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి చెప్పేసేయండి, మీరు వెళ్ళి కంగారు పడకండి. అతని గురించి సెలవిచ్చింది ఏమనగా, సియోను కుమారి అయినటువంటి కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది, యెరూషలేము కుమారుని నిన్ను చూచి తల ఊపుచున్నది. నువ్వు ఎవరినిరా తిరస్కరించావు? అష్షూరు రాజు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుడు. అష్షూరు రాజు గురించి యెషయాతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు నీవు ఎవరిని తిరస్కరించావో తెలుసా? అష్షూరు రాజు. అయినా అష్షూరు రాజుకు వాడికి గర్వం కాకపోతే, పోయే కాలం కాకపోతే, నిజమే అష్షూరు రాజును అన్ని దేశాల మీదకి వెళ్ళి జయించరా అని అష్షూరు రాజుకి పర్మిషన్ ఇచ్చింది ఎవరట? దేవుడే. ఎవడు మీకు తెలుసా ఈ విషయం? అసలు అష్షూరు రాజుకు అంత బలం ఇచ్చి, అంత శక్తినిచ్చి, చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నిటి మీద అతనికి జయమ ఇచ్చింది ఆడుకున్న బలం, వాడుకున్న సైన్యం బట్టి కాదు, దేవుడిచ్చాడట.
ఏంటంటే అష్షూరు రాజుకు దేవుడిచ్చాడు ఆ పవర్, అవును. కానీ వాడు రాకూడని చోటుకు వచ్చాడు, వాడికి పవర్ దేవుడే ఇచ్చాడటండి. ఎక్కడ ఒక మాట చూద్దామా? యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం అండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఏమండి గొడ్డలి, ఏమంటే 10వ అధ్యాయం 15వ వచనంలో గొడ్డల గురించి మాట్లాడుతూ, గొడ్డలి తనతో నరుకు వాణిని చూచి అతిశయపడనా. ఏమండి మీ చేతిలో గొడ్డలు ఉందండి, మీరు గొడ్డలతో నరుకుతున్నారు అనుకోండి. ఇప్పుడు గొడ్డలతో నరుకుతున్నప్పుడు మీరు ఆ గొడ్డలి చూసావా నేను చెట్టుని ఎలా కొట్టేశానో, చూసావా ఈ మొద్దును ఎలా మొక్కలు చేసేసానో అని గొడ్డలి ఫీల్ అవుతుంది అనుకోండి. మనకు ఎలా అనిపించి చెప్పండి? గొడ్డలి ఫీల్ అవ్వకూడదు. అసలు ఆ గొడ్డలితో ఏమన్నా ఆ గొడ్డలిని పట్టుకొని కొడుతున్నటువంటి నువ్వు కదా గొప్పోడివి. గొడ్డలిది ఏముంది చెప్పండి? అది ఒక పనిముట్టు మాత్రమే. దాన్ని అలా వదిలేసారనుకోండి, అది కొట్టగలదా? మీరు చెప్పండి. గొడ్డలిని అలా వదిలేసారు అనుకోండి, అది చెట్టుని కొట్టగలదా? అది ముక్కలు చేయగలదా? లేదు. మరి అది ముక్కలు చేయాలంటే మీ చేతిలోకి రావాలది. కానీ గొడ్డలు ఏం ఫీల్ అవుతుంది తెలుసా? చూసావా నేనే కొట్టేశాను, నేనే ముక్కలు చేశానని గొడ్డలి ఫీల్ అవుతే అని అర్థం ఉందండి అందులో. చూస్తా తర్వాత ఇంకో మాట ఏమన్నాడు? అలానే రంపము తనతో కోయువారి మీద పొగుడుకొనునా. రంపం కూడా చూసావా నేను ఎంత పెద్ద ముత్తును కోసేసానో నేను అని రంపం ఫీల్ అయింది అనుకోండి. ఏమైనా అర్థం ఉంటుందండి దానికి? ఏమైనా లేదండి. మరి ఎవరు? నువ్వు కదా. నువ్వు రంపం బట్టి కోస్తున్నావు, నువ్వు గొడ్డలతో నరుకుతున్నావు. అలానే ఇక్కడ మీరు చూస్తుంటే తర్వాత మాటలో దండము ఏమంటే కొల తన్నెత్తు వాడిని ఆడించినట్లును దండము కర్ర కాని వాణిని ఎత్తినట్లు ఉండును కదా. ఇదిగో ప్రభువైన యెహోవా 12వ వచనం చూస్తారండి. కావున సియోను కొండ మీద యెరూషలేము మీద ప్రభు తన కార్యం అంతా నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని అన్నాడు. అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం అంటే వాడు ఏమనుకుంటున్నాడంటే నేనే కదా వీటన్నిటిని జయించాను, నేనే కదా వీటన్నిటిని పడగొట్టాను, నేనే కదా చక్రవర్తిగా ఉన్నది అనుకుంటున్నాడు. కానీ నిన్ను గొప్పవాడిని చేసింది, నీకు శక్తినిచ్చింది, నీ చేత వాటన్నిటిని పడగొట్టించింది దేవుడు. అందుకే ఇంకా మీరు ఆ 10వ అధ్యాయం చదువుకున్న తర్వాత కేవలం అష్షూరునట దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు. దేవుడు ఒక సాధనముగా ఒక పనిముట్టుగా వాడుకున్నాడు అష్షూరును. అందుకే పౌలు గారి విషయంలో కూడా మన అపోస్తల కార్యాలు చదువుకున్నప్పుడు నేను ఆయనకు సాధనము అంటాడు, నీవు నాకు సాధనముగా ఉండాలి అని అంటాడు. అంటే మనమంతా కూడా ఏంటంటే దేవుని చేతిలో వాడబడేటువంటి సాధనాలం, పనిముట్లం. మన గొప్పతనం ఏముంది చెప్పండి? ఆయన వాడుకోవాలి. ఎప్పుడు కూడా మనం అలానే అనుకోవాలండి, నాదేముందండి దేవుడు వాడుకుంటే. దేవుడు వాడుకున్నాడు కనుక, దేవుడు చేయించుకున్నాడు కనుక ఇంత ఎలా చేయగలిగాం, దేవుడు చేయించాడు కనుక ఇంత గొప్పగా జరిగింది కార్యం అనుకోవాలి తప్ప నా వల్లనే జరిగింది అని నువ్వు అనుకున్నావు అని అంటే అక్కడే నీకు అష్షూరు రాజుకు వచ్చిన గర్వం నీకు వచ్చేసినట్టు. ఇప్పుడు ఏమవుతుందో చూస్తారా? మీరు చూస్తుంటారండి. వాడి కోసం చెప్పమన్న మాటలండి. ఇక వాడు పెద్ద స్టోరీ చెప్పాడు కదా. ఇప్పుడు దేవుడు కూడా వీడి గురించి మాట్లాడతాడు, వీడి గర్వం గురించి. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే భయపెడదాం అనుకున్నావులే. అంత గొప్పోడువా నువ్వు? నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా అని చెబుతూ ఏమంటే అష్షూరుని హేళన చేస్తాడు. అక్కడ దేవుణ్ణి హేళన చేశాడు కదండి వాడు, యెహోవా దేవుణ్ణి. అక్కడ హిజ్కియాని హేళన చేశాడు కదా. ఇప్పుడు దేవుడు వాడిని హేళన చేస్తుంటాడండి. ఎలా హేళన చేస్తున్నాడు చూస్తారండి, బాగుంటుందండి. దేవుడు చేస్తే ఇంకెంత బాగుంటుంది చెప్పండి. ఇదిగో 27, నీవు కూర్చున్నటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నది. నా మీద నువ్వు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను కనుక నాగాలమును నీ ముక్కునకు తగిలించేదను. ఒరే అష్షూరు, నువ్వు జయించిన ప్రతి రాజ్యములోని ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళేటప్పుడు వాడి చెవికి వాడి ముక్కుకు వాడికి ఏమంటే గాలం వేసి వాడిని నువ్వు లాక్కొని వెళ్ళిపోతున్నావు కదా వాళ్ళందరినీ. కానీ ఇప్పుడు నేను నీకు వేస్తాను చూడు,
దేవుడు డైలాగులు అండి. ఇప్పుడు నేను నీకు వేస్తాను చూడు, ఇప్పుడు నా మీద నువ్వు వేసిన రంకెలు కనుక నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము అంటే తెలుసు కదా, గాడిదకు గుర్రానికి కళ్ళెం అండి, ఆపరేటింగ్ అక్కడే ఉంటుంది కదండి, కళ్ళెం చేతిలో ఉంటుంది. కనుక నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను. యెరూషలేము మీదికే వచ్చేద్దాం అనుకున్నావురా? ఏంటి అందరితో నన్ను ఈక్వల్ అనుకుంటున్నావా? ఏంటి హిజ్కియా పాపం అమాయకుడు అని చెప్పేసి నోటికి వచ్చినట్లు మాట్లాడతావా? ఎంత భక్తిపరుడురా, ఎంత యథార్థవంతుడురా, నా కోసం ఎన్ని చేశాడరా? ఏంటి మాట్లాడేస్తావా నోరుందని చెప్పేసి అని? నేనున్నాను కదా ఇక్కడ. ఆ సంగతి నీకు తెలియదు కదా, చూద్దు ఇప్పుడు నేనేం చేస్తాను నువ్వు చూద్దులే. కానీ ఇప్పుడు మరి ఇంకా అలానే ఉంటుందని, ఇంకా దేవుడు దిగిపోతే ఎలా ఉంటుందో మొత్తం కూడా ఏమంటే రివర్స్ తలకిందులు అయిపోతుంది. ఇప్పుడు ఈ జీవితం మీకు ఎలా అయిపోతుంది ఇప్పుడు చూద్దురు. కానీ తర్వాత మీరు కిందికి వెళ్ళేటప్పటికి నా కళ్ళెముని నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను, నీ వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించేదను. 29 మరి యెషయా చెప్పినది ఏమనగా హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అని 32కి వచ్చేటప్పటికండి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా అతడు ఈ పట్టణంలోకి రాడు. హిజ్కియా నేను చెప్తున్నాను కదా, యెషయా చెప్తున్నాను, ప్రవక్త చెప్తున్నాడు, అతడు ఈ పట్టణంలోనికి రాడు. నెక్స్ట్ ఇంకో మాట చెప్పమంటావా? దాని మీద ఒక బాణము కూడా ప్రయోగింపడు. ఇంకో విషయం చెప్పనా, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ఒక ముట్టడి దిబ్బ కూడా వాడు కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు నా మాట నమ్ము. ఎందుకంటే నా నిమిత్తమును, దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడు రక్షించుదును అని అన్నాడు దేవుడు, నాతో చెప్పమన్నాడు. ఎందుకంటే నువ్వు కూడా మందిరములోనికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని నువ్వు చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి చేరిందయ్యా హిజ్కియా. నేను చేశాను, నువ్వు చేశావు. అందుకే మన ప్రార్థనలు ఆయన యొద్దకు వెళ్ళాయి కనుకనే ఆయన రిప్లై ఇచ్చాడు. ఇచ్చిన రిప్లై నేను నీతో చెప్తున్నాను, వాడు వల్లవదు అన్నాడండి. ఆ మాట చెప్పాడు. అదే రోజు రాత్రి ఏం జరిగిందో చూడండి. ఇక అదే రోజు రాత్రి జరిగిన సంగతి మీరు చూస్తుంటే 35 ఆ రాత్రియే యెషయా హిజ్కియాతో చెప్పినటువంటి అదే రోజు అదే రాత్రి యెహోవా దూతలు కూడా కాదట, ఒకే ఒక్క దూతను పంపించాడటండి. యెహోవా దూత బయలుదేరి వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఒక దూత వస్తేనే 185,000 మందిని తీసేసిందటండి, చంపి పడేసిందట. ఏంటండి ఒక దూత? దేవుడి దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారో మనం చదువుకుంటామని, దేవుని దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారో ప్రకటన గ్రంథం 5:11లో అబ్బో ఆ దూతల లెక్క కోట్ల కొలదిగా అంటాడు. ఇప్పుడు ఎంతమందిని పంపించాడట? ఒకే దూత. ఏంటి ఒక్క దూత వచ్చి 185,000 మందిన? ముగ్గురు పంపితే ఏమైనా ఉందా? ఇక 10 మందిని పంపితే ఏమైనా ఉంటుందా ప్రపంచం? ఎందుకంటే కోట్ల కొలదిగా ఉంది పరలోకంలో దేవదూతల సంఖ్య. ఒకే దూత మొత్తం ఏమంటే ఉదయం లేచి చూసేటప్పటికట అందరూ శవాలుగా పడిపోయారట. ఏం సమాధి చేస్తారు చెప్పండి? 185,000 మంది అంటే ఏం సమాధి చేస్తారు చెప్పండి? ఆహా, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులకు, గద్దలకు, కాకులకు మంచి భోజనం, నాన్ వెజ్ అండి, మంచి బిర్యానీ కదా. ఎందుకు? వాడి గర్వం. ఎవడి గర్వం? ఎవడు? అష్షూరు రాజు గర్వం. ఆ సైన్యం కూడా ఎంత దారుణంగా మాట్లాడండి. వాడు రబ్సాకే వచ్చి, ఒరే హిజ్కియా, నువ్వు 2,000 మంది రథాలతో నువ్వు వస్తావా? మా తరపున ఒకే ఒక్క సైనికుడు మా తరపున నిలబడతాడు అంతే. అంటే మీ 2,000 రథాలు ఈక్వల్ టు ఒక సైనికుడు. ఒక సైనికుడితో 2,000 మంది. వారు పిచ్చి వాళ్ళ 180,000 మంది శవాలై పడిపోయారు రా మీ సైన్యం. ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? ఎందుకు దేవుడితో ఆటలా? ఏంటి దేవుడి దగ్గరేనా ఈ మాటలు? అక్కడ మనం దినవృత్తాంత గ్రంథాలు చదువుకుంటున్నప్పుడు ఇదే సందర్భాన్ని ఏమండి ప్రేలాపనలు అంటారు చూసారండి, ఆ పదం అక్కడ ఉపయోగించబడిందండి. అక్కడ గర్వపు మాటలు. ఇక్కడ మీరు చూస్తుంటే ఆ తర్వాత ఇది చూసిన తర్వాతనండి వాడికి మతిపోయింది. ఎవరికి? అష్షూరు రాజుకు. తట్టుకోలేకపోయాడు. ఇదేంటి, లోపల ఉన్న వాళ్ళంతా లోపలే ఉన్నారు, యెరూషలేములో ఉన్న వాళ్ళంతా ఏ ఒక్కరు కూడా బాణం వేయలేదు, ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఈటని విసిరినట్టుగా లేదు, ఈట విసరలేదు, బాణం వేయలేదు. కానీ ఏంటి 185,000 మంది ఎలా సైన్యం అంతా శవాలై దిబ్బగా మారిపోయింది కదా.
చూసిన తర్వాత ఇంకా పరుగే పరుగు అండి. ఎంత దూరం పరిగెత్తాడో తెలుసా అండి? మీరు మ్యాప్లో మీరు చూడండి, మ్యాప్లో మీరు చూసారు కదా, ఎక్కడ యెరూషలేము ఎక్కడ నీనెవే అండి, ఎక్కడ యెరూషలేము ఎక్కడ నీనెవే. యెరూషలేములో పరిగెత్తడం ప్రారంభించిన వాడు నీనెవే వరకు ఆగలేదండి. ఇక ఎవరోడు? అష్షూర్ మహారాజు అని చెప్పుకున్నాడు, దీర్ఘం చెప్పుకున్నాడు కదా, మహారాజు అని. మహారాజు మహాపరుగు లంకించుకున్నాడండి, అంతేనండి. వెనక్కి తిరిగి చూడలేదండి. పోయి బుద్ధునోడు మళ్ళీ పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత, నినెవే పట్టణానికి వెళ్ళిన తర్వాత, వాడు అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత తీరా ఎక్కడికి వెళ్ళిపోయాడట? అక్కడికి వచ్చిన తర్వాత ఏమండి, అతడు నిస్రోకు అని తన దేవతా మందిరమునకు వెళ్ళి మొక్కుతున్నాడట. నిస్రోకు వాళ్ళ దేవత ఏమన్నా ఆ దేవతా మందిరంలోకి వెళ్ళి మొక్కుతుంటే ఈలోపు ఇదే అతను అనుకున్నారట. వెనక నుంచి తన కుమారులు ఇద్దరు వచ్చారట. వచ్చిన వాళ్ళు, వీడు బతుకుంటే మన రాజులం కాలేవరా బాబు, వీడిని చంపేద్దామరా అని వెనక నుంచి ఇద్దరు కుమారులు ఏమన్నా అద్రమెల్లేకును షెరేజరును వచ్చి ఖడ్గముతో చంపేశారు. ఎవరిని? తండ్రిని. అయిపోయిందా సన్హెరీబు? అయిపోయింది. ఏమయ్యాడు ఆఖరికి సన్హెరీబు? ఎలాంటి మాటలు మాట్లాడాడు చూశారు కదా, ఎలాంటి ధీరాలు పలికాడు చూశారు కదా, ఎలాంటి ప్రగల్భాలు పలికాడు చూశారు కదా. ఏమైపోయాడు? హృదయమున అతిశయించాడు, గర్వించాడు. తనకున్నట్టు తన పితరులను బట్టి అతిశయించాడు, సైన్యాన్ని బట్టి అతిశయించాడు, తనకున్నటువంటి యుద్ధ శక్తిని బట్టి అతిశయించాడు, గర్వించి ఆఖరికి నాశనం అయిపోయాడు కదండి. ఆఖరికి తన పిల్లల చేతులు చచ్చాడని ఎంతకంటే దారుణం ఏముంది చెప్పండి. ఇక తన కడుపున పుట్టిన పిల్లలే వెనక నుంచి వచ్చి చంపేశారంటే, కత్తితో పొడి చంపేశారనంటే ఎంతకన్నా దారుణమైన చరిత్ర ఇంక ఏముంటుందో చెప్పు. అష్షూరు సామ్రాజ్యములో సన్హెరీబు గొప్ప చరిత్ర. ఏందయ్యా నీ చరిత్ర? ఇదేనా నీ చరిత్ర? అయిపోయిందా? అయితే ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం, ఆడికి బదులుగా ఏ సరహద్దును అనేవాడు రాజు అవుతాడు అష్షూరుకి. ఆ విషయం పక్కన పెడితే ఏమండి, ఇదంతా జరుగుతున్న సమయంలోనే మీకు విషయం తెలుసా? ఇదంతా జరుగుతున్న సమయంలోనే హిజ్కియాకు ఒంట్లో బాగోలేదండి. హిజ్కియాకి ఇదంతా జరుగుతున్నప్పటికీ ఒంట్లో బాగోలేదు. ఎందుకంటే ఆయనకు మీరు చూస్తుంటే 20వ అధ్యాయంలో, రాజుల 2వ 20వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినములలో అంటే అవే ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆ సమయంలోనే అర్థం అన్నమాట. ఇక అర్థమవుతుందా? ఇదంతా జరిగిన తర్వాతనే కాదు, ఇదంతా జరిగిపోయిన తర్వాత, విజయం వచ్చిన తర్వాతనే కాదు, అదే దినములలో అంటే ఇంకా ఒక మాట చెప్పండి, ఇంకా ముందే అన్నమాట. ఇంకా ఓకేనా? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా అన్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటిదంటే పెద్ద పుండండి. కారణం ఏంటంటే ఆ కురుపు మీద తీసుకొచ్చి పండ్ల ముద్ద పెడతారంటారు. కురుపు అంటే అది ఏంటి? ఈరోజు అయితేనంటే మనం క్యాన్సర్ కణితో అంటామో లేకపోతే ఇంకేదో అంటామండి. ఆ పుండు విషపు పుండుగా మారిపోయిందండి అది. ఇంకా అదేంటంటే ఇక చావేనమాట. ఏంటి? ఒకవైపు సన్హెరీబు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టేశాడు. అప్పటికి కొన్ని పల్లెలన్నీ కూడా వాడి స్వాధీనంలోనికి వెళ్ళిపోయాయి. ఒకవైపు చూస్తేనేమో నా ఒంట్లో బాగోలేదు. అప్పటికి రోజు రోజుకి నా రోగం తీవ్రమైపోతుంది. ఇంకొక విషయం చెప్పమంటారండి, అప్పటికండి ఇంకా మరి ఆయనకు పిల్లలు కూడా లేరేమో అనిపిస్తుందండి. ఎవరికి? హిజ్కియా గారికి. కారణం ఏంటంటే హిజ్కియా గారు బ్రతికినటువంటి కాలం వచ్చేసి మనకు మొత్తంగా ఆయన ఎంతకాలం పరిపాలించాడని చెప్పుకున్నాము? 29 సంవత్సరాలు కదండి, అంతే కదా? 29 ఏళ్ళే కదా అతను పరిపాలించాడు. అవును, 29. ఇక్కడ అతనికి రోగం వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్న తర్వాత ఏషియా వచ్చిన తర్వాత ఎంతకాలం అతనికి ఆయుష్ను పొడిగిస్తాడు? 15 సంవత్సరాలండి. బాగా గుర్తుంచుకోండి, 15 సంవత్సరాలు ఆయుష్ను ఆయనకు ఎక్స్ట్రాగా దేవుడు ఇస్తాడు. అయితే ఇతను చనిపోయిన తర్వాత అతని కొడుకు, ఎవరి కొడుకు? హిజ్కియా కొడుకు. అతని కొడుకు ఏ వయసులో రాజయ్యాడో ఒక మాట మీరు చూస్తే, ఇతను రోగగ్రస్తుడై చావుకు సిద్ధపడే సమయానికి పిల్లలు లేరు అన్న విషయం మనకు అర్థమవుతుంటుంది. బాగా క్యాచ్ చేయాలి పాయింట్. చూద్దామా? 21వ అధ్యాయానికి వచ్చేసేయండి. 21వ అధ్యాయం మీరు చూస్తుంటే పక్క అధ్యాయం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో అన్నాడు. ఏంటంటే ఇంతకీ మనష్షే ఎవరనే కదా మీ డౌట్. 50 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. ఇంతకీ ఎవరండి మనష్షే? ఎవరు కాదండి, హిజ్కియా కొడుకు. 21వ వచనం చూస్తారా పైన? 21వ అధ్యాయానికి పైగా ఉన్న 21వ వచనం అంటే 20వ అధ్యాయం 21వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. మనష్షే ఎప్పుడు రాజయ్యాడు? ఇక్కడ చదువుకుంటున్న మనిషి ఎప్పుడు రాజయ్యాడు? 12 ఏళ్ల వాడే యెరూషలేములో అన్నాడు. అంటే
ఏంటి 12 ఏళ్ల వయసులో అతను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. బాగా వినాలి, 12 ఏళ్ల వయసులో సింహాసనం మీద అతను కూర్చోబెట్టారు అని అంటే ఇతను 15 సంవత్సరాల గ్రేస్ దేవుడు ఇచ్చాడు కదా, ఆయుష్. మరి ఇతనికి అంటే ఇప్పుడు ఇతను ఎప్పుడు పుట్టాడనమాట? ఇతను ఎప్పుడు పుట్టాడు? ఎవరు ఈ మనిషి ఎప్పుడు పుట్టాడు అనుకోవాలి? మరణకరమైన రోగము వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు యెషయా ప్రవక్త వచ్చి ఏమని నువ్వు చస్తావు అని చెప్పినప్పుడు అతను దేవుడికి ప్రార్థించిన సమయంలో దేవుడు అతనికి పొడిగించిన ఆయుష్ ఉందే 15 ఏండ్లు. ఆ 15 ఏండ్లలో 3 ఏళ్ళు గడిచిన తర్వాతనే మనిషి పుట్టాలి. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో అతను రాజయ్యాడు కనుక. అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. 20వ అధ్యాయానికి వచ్చేద్దాం. 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయాకు దేవుడు ప్రత్యక్షమై, నాయన చాలిక గో వెళ్ళి యెషయా గారికి హిజ్కియాకి మాట చెప్పు అన్నాడు. ఏంటి చెప్తున్నాడండి, వర్తమానం వచ్చేసింది. ఏమండి ఈ విషయాన్ని అయితేనండి, ఈ విషయాన్ని దినవృత్తాంత గ్రంథానికి ఎందుకు వెళ్ళట్లేదంటే ఈ విషయం వచ్చేసి ఇప్పుడు 20 అధ్యాయం మనం చదువుకుంటున్నామా, ఈ విషయాన్ని అంతటా దినవృత్తాంత గ్రంథంలోకి వెళ్ళిపోతే 1-2 వచనాలు చెప్పి క్లోజ్ చేశాడు ఆయన. మీకు అర్థమైందా? ఈ విషయాన్ని ఆయన కేవలం 1-2 మాటలు చెప్పి క్లోజ్ చేశాడు. కానీ మళ్ళీ ఇదే విషయాన్ని యెషయా గారు మాత్రం 38వ అధ్యాయంలో అధ్యాయం అంతా చెప్పుకొచ్చాడు. ఓకేనా? అందుకోసం ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాను నేను. అక్కడైతే 1-2 మాటలు చెప్పేశాడు, ఇక్కడైతే ఎక్కువ విషయం రాయించేశాడు కనుక ఇక్కడే ఉండి మాట్లాడదాం. రైట్. అప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు. వచ్చి ఇదిగో యెషయా యెషయా చెప్తున్నాడు, నీవు నీ ఇల్లు నువ్వు మరణం అవుతున్నావు. ఎవడు ఈ మాట చెప్పగానే ఎలా ఉంటుంది చెప్పండి ఎవరికైనా కానీ. అసలు ఎవరైనా చస్తారని తెలిసి కూడా మనం ఏమంటాం, బతుకుతావురా అంటాం జనరల్గా. మన లాంగ్వేజ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి, ఆడు చస్తాడని తెలిసి కూడా హాస్పిటల్లో అని చూస్తానికి వెళ్ళినప్పుడు కూడా ఐసీలో ఉన్నా డోంట్ వరీ నువ్వు బతుకుతావు అంటావు, అంతే. కంగారు పడుకు అంటాం. చచ్చేవాడిని మనం బ్రతుకుతామని చెప్తాం తప్ప చస్తామని మాత్రం చెప్పాం మనం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రవక్త అందులో మళ్ళీ సేవకుడు కదండి, ఈయన వెళ్ళి చెప్పేయడం అంటే ఇంకా కన్ఫామ్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన వెళ్ళి హిజ్కియాను మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక నీ భార్యను పిలిపించుకుని ఆయన అలానే ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే ఆ లెక్కలని కూడా చూసేసుకో. మరి ఆ తర్వాత వీటిని అంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఏంటో కంప్లీట్గా టోటల్గా అంతా క్లోజ్ చేసేసుకో ఇక. ఎందుకంటే నో మోర్, ఇక అయిపోయి నీకు డేస్ అయిపోయాయి, నీకు ఆయుష్ తీరిపోయింది ఇక అనగానేనండి. అప్పటికే బహుశా రోగంతో ఉన్నాడు కదండి, అప్పటికే రోగంతో ఉన్నాడు కదా. ఏమండి ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందని మళ్ళీ చెప్తున్నాను, ఆ సన్నిహిరిపుతో అయిపోయిన తర్వాత జరిగిందని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా కలిసి జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అందుకే ఆ దినములలో అంటే అవి జరుగుతుండగానే ఇది జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మరణకరమైన రోగం అంటే ఇది రోగం అనేది మరణకరమైన రోగం అంటే ముదిరిపోయి రేపు చచ్చిపోతాడు అనమాట ఆయన. అంటే ఆ రోగం ఎప్పుడో ఎంటర్ అయిపోయింది, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కనుక ఒకవైపు ఒంట్లో రోగం, మరోవైపు సన్నిహిరేపు. చూసారండి అలా అని తనకు ఒంట్లో రోగం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు శత్రువుతో పోరాడుతూ కూడా మరోవైపు ఎన్ని కార్యక్రమాలు చేశాడు నిజంగా. నాకు అందుకేనండి మనందరికీ హిజ్కియా నచ్చాడు అంటే ప్రధానమైన కారణం ఇప్పుడు మనకు అర్థమవుతుందండి. తర్వాత చూద్దామా నెక్స్ట్ చూడండి. అప్పుడు అతడు ఎప్పుడైతే ఆ మాట చెప్పేశాడో అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, మరి మంచంలో పడుకున్నాడేమో తెలియదండి, ఆ ప్రవక్త చెప్పగానే వెంటనే తన ముఖం గోడ తట్టు తిప్పు. గోడ వైపు ఎవరున్నారండి? ఎవరు లేరని మనం అనుకుంటున్నాం, కానీ గోడ వైపు చూడగానే దేవుడు అంటే ఎవరికి చెప్పుకోలేడు కదండి ఆ బాధ. గోడ వైపు తిప్పుకున్నాడు, ఒకటే ప్రార్థన చేస్తున్నాడండి. ఏమన్నాడు చూసారా? గోడ వైపు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. ఇప్పుడు కూడా ప్లీజ్ కృప, ప్లీజ్ 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 అంటున్నాడు తప్ప ఏమండి అధికారికంగా మాట్లాడలేదు. చూసారా? అధికారికంగా మాట్లాడటం లేదండి. నిజంగా వాస్తవానికి హిజ్కియా చేశాడండి, చాలా చేశాడండి. ఎన్ని చేశాడండి హిజ్కియా? ఏమంటే తను రాజు అయినటువంటి మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి నెలలోనే దేవాలయపు తలుపులు తెరిచాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశాడు? బాగు చేయించాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చేశాడు? ఏమంటే రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నత స్థలములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పడగొట్టించేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ లేవీలు పిలిపించాడు, ఆ లేవీలకు పిలిపించేసి లేవీలకు సేవా క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ లేవీలకు సేవా క్రమాన్ని ఏర్పాటు చేస్తూనే మళ్ళీ వెంటనే పండుగలు ఆచరించాలి అని చెప్పేసి అని అన్నాడు, ధర్మశాస్త్రానికి లోబడాలి అని చెప్పాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ, 1 2 చెప్పండి, ఎన్ని చేశాడండి దేవుడి కోసం.
దేవుని హత్తుకున్నాడు అని చెప్పుకున్నాం, దేవుని వెంబడించడం వెనక తీయలేదని చెప్పుకున్నాం, ధర్మశాస్త్రం లోపడని చాలా చేశాడండి ఆయన. ఇన్ని చేసి కూడా ఏమంటున్నాడు తెలుసా? కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అన్న. కృపతో. నీకు చావు వచ్చిందనుకో, నువ్వు రోగంతో ఉన్నావు, నువ్వు మంచం పడుతున్నావు, నువ్వేం చేయగలవు చెప్పు దేవుడికి? నీకోసం ప్రార్థన చేయాలన్నా ఏమని చేయమంటావు చెప్పు? ఏమండి, మన వాళ్ళు చాలామందికండి తెలుసండి, కానీ రారు, వినరు, పట్టించుకోరు, చెయ్యరు. కానీ కష్టం వచ్చింది, బాధ వచ్చేసింది, మంచం పట్టారనగానే ప్లీజ్ అన్నయ్య ప్రార్థన. ఏమని చేయమంటారు చెప్పండి మీకోసం? హిజ్కియా చేసింది జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనమైతే ఆ టైంలో అన్నయ్య ఇగో దేవుడు బతికిస్తే దేవుడి కోసం అలా చేస్తాం, ఇలా చేస్తాం, గొప్పగా చేస్తాం అని నువ్వు చేస్తావు అన్నది కాదు, ముందు ఇచ్చినందుకు ఏం చేసావో చెప్పు ఆయుష్ను. ఇక్కడ హిజ్కియా చేసింది చెప్తాడా? చేస్తానని చెప్తున్నాడా? ఇస్తే చేసింది చెప్తున్నాడు ఆయన, చేసింది చెప్తున్నాడు. దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వాలి, దేవుడిని బ్రతికించాలి అనుకుంటా ఒకటే గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా, ఏం చేశావు నువ్వు అనే దేవుడు చూస్తాడు. 40 ఏళ్ళు ఇచ్చాడు, 50 ఏళ్ళు ఇచ్చాడు, నీకు అన్నీ తెలుసు. ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఏం చేసావనంటే ఊరి మీద బలాదురుగా తిరిగావు, కానీ ఏమీ చేయలేదు. ప్రమాదం అయింది, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, లేదా తీరని రోగం వచ్చేసింది, మంచం పట్టేశావు, డాక్టర్లు అందరూ పోతారన్నావు, నా అనుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు, చూడట్లేదు, అసహ్యం చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఒకటే కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు, పరుపంతా బెడ్జి అంతా కన్నీళ్ళతో తడిసి ముద్దైపోతుంది. దేవుడు ఏం చేయాలి చెప్పు? దేవుడు నీకు ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు చేయాలి? అందుకే ఆ పరిస్థితి నీకు రాకముందే హిజ్కియా చేసే ప్రార్థన, ఏమి చేశానో జ్ఞాపకం చేసుకో అన్నాడు. అది ఏం చేశానో జ్ఞాపకం చేసుకో తండ్రి అన్నాడు. దేవుడి జ్ఞాపకాల్లోనికి వెళ్ళాడు. నిజమే, తన తండ్రి దేవాలయాన్ని క్లోజ్ చేస్తే తను తెరిపించేశాడే. అబ్బబ్బబ్బా, ఎన్ని పనులు చేయించాడు. రాజ్యములో ఆధ్యాత్మికత, రాజ్యాన్ని అంతని ఆధ్యాత్మికమైన విధానంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అయ్యాడు ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో ప్రజలను అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. కనుక ఓకే హిజ్కియాకు. ఏమండి, ఈ యెషయా గారు ఆ నడిమిషాలు అంటే ఇంకా అంతఃపురం దాటి ఇంకా వెళ్ళక మునిపే దేవుడు మరలా వెంటనే అతని ప్రార్థన వినేసి, యెషయా నువ్వు వెళ్ళి మరలా చెప్పు అన్నాడు. ఏం చెప్పమంటావు అనగానే, ఇదిగో మరొక 15 సంవత్సరాల ఆయుష్ను, 6వ వచనం, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడు దావీదు పట్టణం నిమిత్తమును ఈ పట్టణం నేను కాపాడొచ్చు. ఏమండి అంటే ఇప్పుడు చెప్తున్నా చూసారా, ఇదిగో నిన్ను కాపాడుకుంటాను. ఆ పదాలు చూడండి ఇక్కడ మీరు, ఆ పదాలు మీరు చూస్తే, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును అన్నాడు. అంటే అప్పటికి ఇంకా యెరూషలేము ముట్టడికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సన్హెరీబు. కనుక ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. అంటే దాని అర్థం ఏంటి? దీని తర్వాత జరిగిందంటే కనబడుతుంది కదా అక్కడ. సన్హెరీబు చేతిలోకి నువ్వు వెళ్ళవు, నువ్వేం డోంట్ వరీ, నువ్వేం కంగారు పడకు, వాడి చేతిలో ఉంచుకొని నేను విడిపిస్తాను, ఈ పట్టణాన్ని కూడా వాడి చేతికి దక్కనివ్వను. కారణం నా నిమిత్తము, దావీదు నిమిత్తము, నీ ప్రార్థన నిమిత్తం, నువ్వు చేసిన కార్యక్రమాల నిమిత్తం. గుడ్, అలా ఉండిపోవన్నాడు. అంతేనండి. ఇంకా ఎప్పుడైతే ఈ మాట చెప్పేశాడో చాలా ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు హిజ్కియా. వెంటనే తను చేసినటువంటి పని ఏంటంటే, అయితే అయ్యా సూచన ఏంటి అని అడిగాడండి యెషయా గారు. సూచన కోసం కింద గడియారం గురించి ఏదో చెప్తారు. గడియారం మెట్లు 10 మెట్లు, ఏమంటే 10 మెట్ల ముందు నీడ ముందుకు నడిచింది కదా, అదే 10 మెట్లు వెనక నడిచిన నీడలా అవునా అన్నాడు. అందుకు హిజ్కియా ఇట్లా అన్నాను, నీడ 10 మెట్లు ముందుకు నడవటం అల్పమైనవి. ఎందుకంటే నీడ 10 మెట్లు ముందుకు వెళ్ళిపోవటం అంటే టైం అనేది ముందుకు వెళ్ళిపోతుంటే నీడ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటేనండి, ఆ రోజు ఒక గడియారం చేయించాడండి. అప్పుడు ఆ రోజుల్లో మనకి ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళు వాల్ క్లాక్లు ఏమి లేవు కదా, గడియారాలు ఏమీ లేవు కదా ఆ రోజు. మా టైం ఎలా చూసుకునేవారు, టైం ఎలా తెలుసుకునేవారు అంటే, అంత ఎందుకండి, నా చిన్నతనంలో కూడా అండి టైం అనేది వాళ్ళు సూర్యుని యొక్క గమనాన్ని బట్టి అక్కడ 6 అండి, సూర్యుడు అలా పైకి రాగానే 7 అండి, ఇలా రాగానే 8 అండి, సరిగ్గా మన నడినెత్తి మీదకి రాగానే 12 అండి, అంతే. ఇంకా ఇలా సూర్యుడు ఇలా వెనక్కి వెళ్ళిపోతున్న టైం అలా చూసుకునేవాళ్ళు కదా మన చిన్నతనంలో. మీకు బాగా తెలుసు అనుకుంటాను పెద్దవాళ్ళు. అలానే ఇక్కడ ఏమన్నా అంత రాజనగర్లోనేమో యెరూషలేము మందిరంలోనో మొత్తానికి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క స్తంభం, ఆ స్తంభాలను బట్టి ఏంటంటే ఆ స్తంభం యొక్క నీడను బట్టి టైం అనేది తెలుసుకునేవాళ్ళు అనమాట. ఆహాజు చేయించినటువంటి గడియారపు స్తంభాలు అవన్నీ కూడా. కనుక నీడ ముందుకు వెళ్ళిపోవటం అనేది అది కామన్ అండి. వెనక్కి రావాలంటే అది నాకు సూచన అనగానే దేవుడు అలా చేయించాడు అక్కడ. ఏమండి, ప్రకృతి అంతా ఆయన చేతిలో పని. ఆ రోజు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రుడు దేవుడు నిలిపివేయలేదా? నిలిపివేశాడు. ఒకనాడల్లా ఇంచుమించు అన్నాడు అక్కడ.
ఇక్కడ కూడా హిజ్కియా కోసం సూచన కోసం అని చెప్పేసి అని టైంను మళ్ళీ వెనక్కి రప్పించేశాడు. వెరీ గుడ్, సూచన అయిపోయింది. హిజ్కియా బాగుపడ్డాడు. ఆ బాగుపడిన సమయంలో అండి హిజ్కియా వెంటనే కవిగా మారిపోయాడండి. ఆయన హిజ్కియా కవిగా మారిపోయి కవిత్వం రాయటం ప్రారంభించాడు. ఎక్కడ? యెషయా గ్రంథం 38. ఇప్పుడు మన యెషయా గ్రంథానికి వెళ్దాం, బాగుంటుంది. ఆలస్యం అయిపోతుంది కదా, మరి ఏం చేద్దాం? మరి చరిత్ర ఇలా అయిపోయింది, చాలా పద్ధతి అయిపోయింది. మీకేం పాపం డేటా లేనట్టుంది. ఏమంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9 నుంచి మీరు చూస్తుంటానండి. 9వ వచనం నుంచి, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. అంటే మనకి హిజ్కియాలో మరొక కోణం కూడా కనబడుతుందండి. అంటే హిజ్కియా గారు మంచి రచయిత, కవి అన్నమాట. నిజమేనండి. అందుకే మీరు చూస్తే హిజ్కియా రాజైన తర్వాత ఆ వాయిద్యాలు వాయించే వాళ్ళను, గాయకులను పెట్టి మందిరములో వాళ్ళందరి చేత పాటలు పాడించాడు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించాడని మనం చదువుకున్నాం కదా. మనం నిన్నటి దినాన్ని అనుకుంటాను మనం చెప్పుకున్న ఆ విషయాన్ని అంతటినీ కూడా. అంటే మనోడికి ఏంటంటే ఈ కళల మీద కాస్త ఆసక్తి ఉన్నట్టు కనబడుతుంది. అంటే పాటల పైన, అలానే వాయిద్యాల పైన, వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనబడుతుంది. వాటితో పాటు రచయితగా కూడా ఇతను కనబడుతున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా అండి? మనకు సామెతల గ్రంథం 25వ అధ్యాయం ఉంది చూసారా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం నుంచి ఆ తర్వాత అధ్యాయాలు మనం చదువుతుంటే అక్కడ కూడా హిజ్కియా పేరు అక్కడ మనం చూస్తుంటాం. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామా? 25 సామెతల గ్రంథం. ఏమండి, మిస్ అయిపోతారండి మంచి మాటలు చివరిలో కన్క్లూజన్కి వచ్చేసరికి. కనుక కొంచెం ఆలస్యం అవుతుందని అనుకోకపోతే ఈరోజు హిజ్కియా చరిత్ర క్లోజ్ చేసేద్దామని. ఏమండి, 25వ అధ్యాయం అండి. ఇవిను సొలొమోను సామెతలే. ఇవి కూడా అంటే ఇప్పటివరకు 24 అధ్యాయాల్లో ఉన్నవే కాదు, ఇవిను సొలొమోను సామెతలే యూదా రాజైన హిజ్కియా. మీకు అర్థమైంది ఇప్పుడు? యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. ఏమో ఆయన రాజైన తర్వాత మొత్తానికి సొలొమోను గారు చెప్పిన సామెతలు కావచ్చు, కీర్తనలు, ఏమో దావీదు గారు రాసిన కీర్తనలు కావచ్చు, ఇంకా ఏవేవి ఉన్నాయో అన్ని వెతికించాడో ఏమో తెలియదు. మొత్తానికైతే ఆ వెతికించగా అబ్బా సొలొమోను గారు రాసినటువంటి సామెతలు కొన్ని దొరికాయేమో, మళ్ళీ అవన్నీ కూడా రాయించేశాడు. అంటే ఆయనకున్నటువంటి ఆసక్తి అండి, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మొత్తానికి ఇతను కూడా అదే ఫీల్డ్లో ఉన్నవాడు కనుక రచించడం ప్రారంభించాడు. ఇక ఈ రచనలో మనం చూస్తుంటేనండి చాలా వరకు అండి ఇందులో ఎక్కువగా మనం చూస్తుంటే 18వ వచనం వరకు లేదా 17, 16 వరకు ఏంటంటే ఆయన తను రోగంతో ఉన్నప్పుడు తను అనుభవించిన బాధంతా వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది విషయం. తాను రోగంతో ఉన్నప్పుడు తను అనుభవించిన బాధ, ఎంత బాధ అనుభవించాడో మనకు అర్థం కావడానికి 13వ వచనం మీరు చూస్తారా? ఒక మాట 13లో, ఉదయమగు వరకు ఓర్చుకుంటిని. చూసారా? తెల్లవారే వరకు ఆ పుండు వలన కలిగిన బాధ, దాని వలన ఆయన ఓర్చుకున్నాడట. సింహము ఎముకలను విరిచినట్లుగా, సింహము ఎముకలను ఎలా పటమని విరిచేస్తుందో, సింహము ఎముకలను విరిచినట్లుగా నొప్పి చేత, నాకు ఉన్నటువంటి ఆ పుండు వలన కలిగిన నొప్పి, ఆ నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. మంగళ కత్తి పిట్టె వలను, ఓదె కొరుకు వలను నేను కిచకిచలాడి తిని, గువ్వ వలె మూలిగి తిని. మూలుగటండి. పాపం చాలా బాధ అనుభవించాడు కదండి హిజ్కియా రాజు. చాలా. ఏమండి, అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి ఏంటండి. అసలు ఏ రాజైనా బాగున్నాడండి హిజ్కియాతో పోల్చుకుంటే? దేవుడే చెప్పాడు కదండి, సొలొమోను తర్వాత అంటే వాడు ఎవడు రాలేదురా అని, ఈయన మంచోడు రా అని చెప్పేసి అన్నాడు. మంచోడికే రోగం ఏంటండి? మంచోడికే కష్టం ఏంటండి? మంచోడికే ఈ మూలిగ ఏంటండి? మంచోడికే ఎముకలు విరిగిపోయేంత పరిస్థితి ఏంటండి? అప్పుడప్పుడు అంటుంది చూసారండి, నీతి మంతునికేనండి కష్టాలు, మంచి వాళ్ళకేనండి రోగాలు, మంచి వాళ్ళకేనండి బాధలు అని అంటారు చూసారా? నిజమేనండి. ఇక్కడ హిజ్కియాని చూస్తుంటే అలానే అనిపిస్తుంటుంది. ఎంత బాధ అనుభవిస్తున్నాడండి పాప, ఎంత అనుభవించాడండి ఆయన. ఉన్నత స్థలములను చూచి నా కన్నులకు క్షీణించాను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పూటబడి ఉండుము, నేను ఏమందును? ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి, నా సంవత్సరములన్నీ, ఇప్పటి వరకు జరిగినటువంటి బాధలన్నిటిని బట్టి, ఇక రాబోయే కాలంలో నేను మెల్లగా నడుచుకుందును, నెమ్మదిగా నడుచుకుంటానయ్యా. ఇంకా ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నా ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింప చేయుదువు అని ఇవన్నీ మాట్లాడుతూ 19కి రాగానే, సజీవులు కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినం నేను సజీవుడు నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి చివరికి వెళ్ళేటప్పటికండి మంచి మాటలు చెప్పి ముగించేశాడండి. 20వ వచనంలో, మన జీవిత దినములన్నీ, లేదా పై మాటలో, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు.
తండ్రులు కుమారులకు సత్యమును తెలియచేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. అయ్యా ఇచ్చావు కదా లైఫ్, ఇక జీవితకాలం అంతా నీ మందిరంలోనే నేను వాయిద్యాలు వాయించుకుంటూ నీకు సేవకుడుగా, నీకు దాసుడుగా నేను పడి ఉంటానయ్యా అని ఏమండి యెషయా ఈ వర్తమానం చెప్పగానే వ్రాయడం ప్రారంభించాడనమాట. ఈ రచన అంతా కూడా అలా రచించి తర్వాత అప్పుడు యెషయా గారు ఏం చేశారు చూడండి. అప్పుడు మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని, ఏమండి యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయేదను. గుర్తు ఏమిటి అంటే, ఆ గుర్తు ఏంటంటే అక్కడ మనం చెప్పుకున్నాం కదా రాజుల గ్రంథంలో, అదే 10 మెట్లు నీడ గురించి. అంటే ఇక్కడ పుండేనా? ఆ పుండేనండి. ఆ పుండుకు అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని వచ్చి మెడిసిన్ దేవుడు చెప్పాడు, వచ్చి కట్టాడు, బాగుపడ్డాడు. మరో 15 సంవత్సరాలు, ఆ 15 సంవత్సరాలలోనే ఈ సన్నిహేర్పుతో జరిగినది ఇదంతా కూడా ముగిసిపోయింది. ఆ తర్వాతనే తనకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే మనం చెప్పుకున్న మనష్షే. అయిపోయిందా? అయిపోలేదు. ఈ విషయం అండి ఏంటి చచ్చిపోతాడు అనుకున్నటువంటి రాజు బతికాడా ఏంటి? దీని తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా అండి? దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుందండి. దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు దీని తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, రాజ్యం అన్ని విషయాలలో అభివృద్ధి చెందిందటండి. మీరు 32, 24 దినవృత్తాంతం 2వ గ్రంథం 32:24 ఈ ఒక్కరోజుకు నన్ను భరించండి. 32:24లో ఆ దినములలో ఏమంటే హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అంతా చేశాడు, అంత బాగుంది అని సెట్ అయిపోయాడు. తర్వాత జరిగిన విషయం ఏంటి? 25 అయితే హిజ్కియా మనసున గర్వించి అన్నాడండి. ఇక్కడ ఏంటి? హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా. ఎందుకు గర్వించాడు? ఎలా గర్వించాడబ్బా? అసలు ఏంటి ఆయన చేసిన తప్పేంటి అంటే, ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటేనండి, ఇది జరిగింది కదా, హిజ్కియా బాగుపడ్డాడు కదా. బాగుపడిన తర్వాత ఈలోపు బబులోను ఎక్కడుందో మీరు, అందుకే మీకు ముందు మ్యాప్ చూపించాను. బబులోను ఎక్కడుంది? ఎక్కడో కింది భాగంలో ఉంది కదండి అది. అయితే బబులోను సామ్రాజ్యం, బబులోను రాజ్యం ఏదైతే ఉందో అది అప్పుడప్పుడే నెమ్మదిగా ఎదుగుతుంది. అష్షూరుని ఎలానైనా ఓడించాలి, జయించాలి అనేటువంటి ప్లాన్ చేస్తుంది ఆ బబులోను. అయితే మనకు సపోర్టుగా ఎవరుంటారు, మనకు సపోర్టుగా ఎవరైనా కావాలి అనే ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా వాళ్ళ పరిధిలోనికి వెళ్ళిపోయి, అష్షూరు పరిధిలోనికి వెళ్ళిపోయాయి కదా. యూదా ఒకటే మిగిలిపోయింది కదా. మనం వెళ్ళి యూదాతో మనం కానీ ఒకవేళ బంధం ఏర్పాటు చేసుకుంటే ఆడు మనం కలిసి అష్షూరు మీదకి వెళ్ళిపోవచ్చు కదా అని బబులోను రాజు చేస్తున్న ప్లాన్ అండి వెనకాల. ఏమండి అది వెనక ఉన్నటువంటి ఆలోచన అది. దానితో అతను ఏం చేశాడంటే, బబులోను రాజు ఏం చేస్తారంటే, అప్పుడు బబులోను రాజు తన దగ్గర కొంతమంది సేవకులకు ఏమండి హిజ్కియా బాగుపడ్డాడు కదా, అతనికి ఏమంటారు అని అంటే, బాగుపడిన తర్వాత అతన్ని విష్ చేసి రావడానికి, అతను పరామర్శించి రావటం కోసం అని చెప్పి ఏదో హిజ్కియా మీద ప్రేమ ఉన్నట్టుగా బబులోను రాజు కొంతమంది పంపుతాడండి. ఇది రాజుల గ్రంథంలో బాగుంటుంది. అక్కడ ఆ గ్రంథకర్త బాగా రాశాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయమా? రైట్, 20వ అధ్యాయం 12వ వచనం నుంచి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్పలదాను, కష్టంగా ఉందా పలకటం? ఏమండి? బలదాను కుమారుడైన బెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వాడిని లోపలికి పిలిపించేసి, వాళ్ళ లోపలికి, అయ్య బాబు ఎక్కడి నుంచి వచ్చేసారండి? బబులోను నుంచి వచ్చేసామండి మేము. అవునా? రాజుగారు బాగున్నారా? బాగున్నారు. ఏంటి నన్ను చూడటానికి మీరు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారా? అయ్యయ్యో ఎంత మాట. రెండు లోపల కూర్చోండి అన్నాడు. ఆ కూర్చోబెట్టడమే కాకుండా లోపలికి తీసుకెళ్ళిపోయి చూపించకూడనవన్నీ చూపించేస్తున్నాడండి ఆయన. చూపించకూడనవన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పంటారండి, దాచుకోవాల్సినవి దాచుకోవాలి, చూపించవలసినవి చూపించాలి. దాచుకోవాల్సిన వాటిని కూడా మీరు చూపించారనుకోండి, ఆ తర్వాత మీరు దోచుకోబడతారు ఖచ్చితం అండి. అది బంగారం దాచుకోండి, లేదనుకోండి బంగారం పోతే మీరు పోతారు. ఓకేనా? కానీ మనం ఏం చేస్తాం? పెళ్ళున్నా, ఫంక్షన్లున్నా, బీరువాలో ఉన్నవన్నీ తీసి ఒంటి మీద వేసుకొని చక్కగా బస్సుల్లో, ట్రైన్లో, కార్లలో, ఫంక్షన్లో
ఏమండి మళ్ళీ అందరూ చూసే విధంగా పబ్లిక్గానండి మనం ఏదో షో టైప్లో పెడతామండి అంతే. అందులోకి వచ్చిన వాళ్ళంతా చూస్తుంటారు, వీళ్ళకి బాగానే ఉందన్నమాట. ఓకే ఎక్కడమ్మా ఎక్కడ అంతా మిమ్మల్ని ఫాలో అవుతాడు. మీరు లేరు, ఆ తర్వాత వస్తారు, మొత్తం పగల కొడతారు, ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఆ టైంలో మీరు ఉన్నారనుకోండి, వాటిని పట్టుకున్నారు అనుకోండి, ఏమండి మీరు పోతారు, అవి పోతాయి. దాచుకోవాల్సినవి ఏమండి. అలానే ఈరోజు ఆడపిల్లల డ్రెస్సులు కూడా మీరు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో. మీకు తెలియదు ఏముంది చెప్పండి. ఇక నేను చెప్పలేండి ఎక్కువగా. ఒకప్పుడు అండి ఇక్కడ వరకు ఉండేవండి, ఇక్కడ వరకు ఉండేవండి. ఇక్కడ నుంచి కాస్త ఆడవాళ్ళ చేతులు ఎక్కడ దాకా వచ్చేసాయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసాయి, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అసలు దరిద్రంగా తయారైపోయారు ఇప్పుడు. ఇంకా మీకు తెలియదు ఏముంది. ఇక దాచుకోవలసినటువంటి అవయవాలను మీరు పబ్లిక్గా మీరు అలా పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఏమండి తప్పు కదండి అది. దోచుకోబడతారు. ఇక్కడ కూడానండి అబ్బా వాళ్ళు వచ్చారని చెప్పి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇజిగే చేస్తున్న పని చూడండి. ఇక రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయట్లేదట. అబ్బా నీకు ఎందుకయ్యా ఇజికియా అంటే దేనిని మరుగు చేయక చూపిస్తున్నాడంటే అక్కడే మనకు అర్థం కావాలి. మనం అక్కడ చదువుకున్నాం చూసారా, దినవృత్తాంత గ్రంథంలో మనసున గర్వించాను ఒక మాట చదువుకున్నాం చూసారా, 32 చదువుకున్నావా. మనసున గర్వించాడు అంటే ఇప్పుడు వీళ్ళకి అన్ని చూపించడం వల్ల ఉన్న ఉద్దేశం కూడా ఏంటంటే, బబులోను రాజు కదా పంపించాడు, నేను రాజునే కదా, చూస్తావా నాకు ఏమో ఉన్నాయి మీరు వెళ్ళి చెప్పాలి, ఇప్పుడు అక్కడ నాకు ఏమున్నాయి మీరు వెళ్ళి చెప్పాలి అనేటువంటి ఒక గర్వంతోనే కదా చూపిస్తున్నాడు. మనం కూడా రండి ఏమన్నా వచ్చారు అనుకోండి, మనం ఇంట్లో ఇల్లంతా తిప్పుకుంటూ అన్నీ చూపిస్తున్నామంటే దాని అర్థం ఏంటన్నమాట, నేనేం తక్కువ కాదు, నేనేం చిన్నవాడిని కాదు, ఒకప్పుడు నేను కింద ఉన్నానేమో, ఇప్పుడు చూసావా ఇవన్నీ ఉన్నాయి, అంతే కదా నీ ఫీలింగ్. దాన్ని ఏమంటారు, గర్వం. ఇక్కడ కూడానండి ఇతను చేయకూడని పని అండి, దేనిని మరుగు చేయలేదట, ఏది దాయకుండా అన్నీ చూపించేసి వెండి బంగారులు గంధవర్గాలు పరిమళ తైలము ఆయుధాలు తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించేశాడట. పెమ్మట ఈ లోపు వెంటనే ఇక్కడ లైవ్ ఇక్కడ ఇతను చూపిస్తున్నాడు, ఇతను చూపించేది అంతటిని దేవుడు యెషయాకి లైవ్లో చూపిస్తున్నాడు. అక్కడ లైవ్ టెలికాస్ట్ అయిపోతుంది యెషయా గారికి, దేవుడు అక్కడ లైవ్ టెలికాస్ట్ ఆయన అక్కడ చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు వెంటనే పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజుని హిజ్కియా దగ్గరకు వచ్చి, ఆ మనుషులు ఏమన్నారు, అసలు ఇంతకు నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరు, వాళ్ళండి బబులోను నుంచి వచ్చారండి, ఎవరి కోసం వచ్చారండి, నా కోసమేనండి, ఎవరు పంపించారు, ఆ రాజుగారు పంపించారు. ఆడ పంపించటం వల్ల నీకు ఆ మాత్రం అర్థం కాదా హిజ్కియా ఆడు ఎందుకు పంపించాడు అనుకుంటున్నాడు, వాడు పంపించడం వెనకాల కుట్ర దాగి ఉంది, వాడు వెనకాల వాడు ఏదో ప్లాన్ చేశాడు, నీకు అది అర్థం కావట్లే, నువ్వేమో లోపలికి పిలిపించి అన్నీ చూపించేస్తావా. దీని ఫలితం ఏంటో నీకు తెలుసా చెప్తున్నాడని ఇప్పుడు ఆయన. నీ ఇంటిలో వారు ఏమేమి చూసారని అడగగా, ఏమేమి చూసారో చెప్పు అని ఆయన్ని అడగగా ఆయన చెప్తున్నాడండి, నా ఇంటిలో సమస్తమును నేను వారికి చూపించున్నాను అని. నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా చూపించారు, సమస్తం ఎందుకు చూపించావా హిజ్కియా అంటే, నువ్వు నీ ఇంటిలో ఉన్న వాటన్నిటిని నువ్వు చూపించడం ఉద్దేశం ఏంటంటే నాకు ఇన్ని ఉన్నాయని వాళ్ళు అనుకోవాలనే కదా. అదే నీ గర్వం, అదే నీ అహంకారం. మనసున గర్వించేశావు. కారణం ఏంటంటే సమస్తమైన ఐశ్వర్యం ఘనత నీకు అన్నీ వచ్చేసాయి కదా. నీకు వచ్చిన ఘనత, నీకు వచ్చిన ఐశ్వర్యాన్ని చూపించి గొప్పవాడని అనిపించుకుందాం అనుకున్నావు అనమాట వాళ్ళ ముందు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్టున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. అయితే ఇప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చే దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున సమస్తమును నేటి వరకును నీ పితరులు సమకూర్చి దాచిపెట్టి అంతయు ఎవరైతే వచ్చారని కూర్చోబెట్టే వాళ్ళకి చక్కగా మర్యాదలు చేశావో ఆ రాజు ఆ బబులోనే మొత్తంగా నీ మీదకి వచ్చి నీ నగరును నీ పట్టణము అంతటిని దోచుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. నీ కడుపున పుట్టబోయే పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోయి వారిని కూడా నపుంసకులుగా చేసేస్తారు. సరిపోయిందండి. ఎంత పని చేసావయ్యా హిజ్కియా. దినవృత్తాంతం దగ్గరికి వచ్చేది, ఇక్కడ బాగుంటుంది. దినవృత్తాంతంలోకి వచ్చేసా. ఏమండి ఇంకెంత టైం అనుకుంటున్నారా, 5 నుంచి 10 నిమిషాల లోపే. ఏమండి ఇక్కడికి వచ్చేద్దాం. 26 ఎప్పుడైతే ఈ మాట చెప్పేశాడో వెంటనే హిజ్కియా తన హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించి, ఎప్పుడైతే హిజ్కియా యెషయా గారు వచ్చి మాట చెప్పేశారో వెంటనే అయ్యయ్యో ఇంత పొరపాటు జరిగిపోయిందా, ఇంత తప్పు చేసేసానా అని యెషయా ప్రవక్త వచ్చి గద్దించిన వెంటనేనండి వెనక్కి తగ్గాడండి. ఎవరు, హిజ్కియా. అంటే గర్వించాడు మనసున, కానీ గద్దించగానే వెనక్కి తగ్గాడు. అందుకే గర్వించి వెనకకు తగ్గినటువంటి హిజ్కియా అని టైటిల్ పెట్టాం. ఏమంటే గర్వించాడు,
యెషయా వచ్చి గద్దించాడు, వెంటనే తగ్గించబట్టేశాడు. దేవుడు అతని వెంటనే విడిచిపెట్టేశాడు. ఆ కాలంలో వారి మీదకి ఏ విధమైనటువంటి నాశనాన్ని, ఏ విధమైనటువంటి అపాయాన్ని దేవుడు వారి మీదకి రప్పించినట్టుగా మనకు కనబడదు. అంతేకాకుండా మీరు చూస్తుంటే అతడు వెండి బంగారములు ఐశ్వర్యములు ఘనత కలిగినట. ఎప్పుడు? తగ్గించుకున్న తర్వాత. మర్చిపోకూడదు, గర్వంతో ఉన్నప్పుడు గర్వాన్ని తగ్గించుకున్న తర్వాత, గర్వాన్ని విడిచిపెట్టేసిన తర్వాత హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం ఘనత కలిగిన అతడు వెండి బంగారు రత్నములు సుగంధద్రవ్యములు డాలను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణలు సంపాదించి వాటికి బొక్కసములు అంటే గదులు కట్టించేసి ధాన్యములు ద్రాక్షరసములు తైలములు ఉంచు కొట్టను పలు విధముల పశువులు శాలను మందలు దొడ్లు కట్టించను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములలో విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతను సంపాదించిన. అబ్బబ్బబ్బ ఎంత సంపాదన అండి బాబాయ్! కారణం ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ఇంతగా అతను సంపాదించడానికి గల ప్రధానమైన కారణం ఒకే ఒక్కటి, అతనికి దేవుడు తోడుగా ఉండటం. అతనికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అని మరలా మీరంటే ప్రధానంగా 3 కారణాలు. ముందుగా మొదటి రోజు మనం మాట్లాడుకున్నాం. ఒకటి, అతను యెహోవాను హత్తుకొని ఉన్నాడు, మొదటిది. నెంబర్ 2, అతను వచ్చేసి దేవుని వెంబడించడం వెనుకడుగు వేయలేదు. నెంబర్ 3, దేవునికి లోబడిన వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి హత్తుకున్నవాడుగా, దేవుణ్ణి వెంబడించడంలో వెనుక తీయని వాడుగా, దేవునికి లోబడిన వాడుగా. ఈ 3 లక్షణాలను హిజ్కియాలో దేవుడు చూశాడు కనుకనే దేవుడు అతనికి విస్తారమైన సంపదనిచ్చి గొప్ప ఐశ్వర్యంతో అన్ని విధాల దేవుడు అతన్ని కాపాడుకున్నాడు. అంతకు మించి చావవలసిన హిజ్కియాను అదే రోజు ఆ క్షణంలో చావవలసిన హిజ్కియాకు దేవుడు ఆయుష్ను పొడిగించి 15 సంవత్సరాల దేవుడు తన ఆయుష్ను పెంచాడు అని అంటే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఇవ్వగలరండి? ఆయుష్ను ఎవరండి ఇవ్వగలరు మీరు చెప్పండి? దసరాకు, దీపావళికి కంపెనీలు, కొన్ని ప్రభుత్వ సంస్థలు బోనస్గా ఇవ్వటం మనం చూస్తుంటాం. కార్మికులకు, ఉద్యోగస్తులకు బోనస్, దసరా బోనస్ అంటారు, దీపావళి బోనస్ అంటారు. బోనస్గా ధనాన్ని ఇవ్వగలరేమో కానీ ఒక రోజు ఏమైనా ఇవ్వగలరా? ఆయుష్ని ఏమైనా ఇవ్వగలరా? లేదండి. ఆయుష్ ప్రభుత్వం చేతిలో లేదు, ప్రభు చేతిలో ఉంది. ఇక్కడ హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు అని అంటే కేవలం హిజ్కియా దేవునికి విధేయుడిగా బ్రతకటం, యథార్థవంతుడిగా ఉండటం, భక్తిపరుడుగా ఉండటం, అతను దేవుడి కొరకు అనేకమైన కార్యక్రమాలు చేసి ఉండటం, భవిష్యత్తులో అతని యొక్క అవసరత కూడా ఉంది కనుక దేవుడు అతడు చేసిన కన్నీటి ప్రార్థనకు, అతను చేసిన విలాప ప్రార్థనకు దేవుడు కూడా ముగ్ధుడై, దేవుడు కూడా సంతోషపడి అతనికి మరో 15 ఏళ్ళ ఆయుష్ను దేవుడు ప్రసాదించాడు. ఇలా మరో 15 ఏళ్ళ తర్వాత బ్రతికి ఆ తర్వాత అతను మరణించాడు. మరణించిన తర్వాత అతని పరిస్థితి మీరు చూస్తుంటేనండి, అతను మరణించిన తర్వాత ఏం జరిగిందో 32వ అధ్యాయములో చివరి మాటలు మనం చూస్తుంటే 33లో, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనుడు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతన్ని పాతి పెట్టిరి. నెంబర్ 1. తర్వాత అందులో మరొక విషయం, అతడు మరణం పొందినప్పుడు యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలు లేదా అంత్యక్రియలను ఘనముగా జరిగించిరి. అండర్లైన్ చేయండి ఆ మాట, అంత్యక్రియలను ఘనముగా జరిగించిరి. కారణం 29 సంవత్సరాల పరిపాలనలో హిజ్కియా దేవుడి కోసం చేసిన, ప్రజల కొరకు అతను పడిన పాట్లు, దేవుడి కోసం చేసిన కార్యక్రమాలు, అతని భక్తి, యథార్థత, నమ్మకత్వం, విశ్వాసం ఇవన్నీ కలగలిపి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే అతను చనిపోగానే అంత్యక్రియలు అంత ఘనంగా చేశారు ఆ రోజు ప్రజలు. ఇది హిజ్కియా జీవిత చరిత్ర. ఇప్పటివరకు ఓపికతో విన్న మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావడానికి, అలానే విన్న పాఠం పైన మీ కామెంట్స్ అన్నీ కూడా మీరు కామెంట్స్ బాక్స్లో కింద తెలియచేయండి. అలానే అనేక మందికి తెలియచేయండి మన ఛానల్ గురించి. అంతేకాదు గుంటూరు జిల్లాలో ఉన్న వారందరికీ శుభవార్త ఏంటంటే, అక్కడ ఎస్టీవీ అనే ఛానల్లో S9లో ఇక్కడ జరుగుతున్నటువంటి లైవ్ కార్యక్రమం అంతా కూడా అక్కడ టీవీలో కూడా చూసుకున్నటువంటి వెసులుబాటు మన సహోదరులు కల్పించారు కనుక, ఒకవేళ మీరు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గుంటూరు జిల్లాలో ఉంటే, గుంటూరు జిల్లా వ్యాప్తంగానంటే ఆ కేబుల్ ఛానల్ వస్తుందని తెలిసింది. ఆ ఛానల్లో ప్రతిరోజు మన 8 నుంచి 9 వరకు జరిగే కార్యక్రమాన్ని వాళ్ళు ఫ్రీగా ఆ లైవ్లోనే వాళ్ళు టీవీలో చూసేటువంటి అవకాశం కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వారందరూ వినియోగించుకునే విధంగా మీరు సహకరించండి. అలానే
ఛానల్ విషయంలో కూడా దయచేసి మీరు అందరూ షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. మరి జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ అనంతరం నేను ప్రకటనలు ముగిస్తాను ప్రార్థన చేసి. ప్రియులారా, కేవలం 10కి 10 సమాధానాలు సరిగా పంపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చదవటం జరుగుతుంది. మిగతా వాళ్ళవి స్క్రీన్ మీద డిస్ప్లే చేయటం జరుగుతుంది. మొత్తం రాసిన వారు ఎగ్జామ్ నెంబర్ 19, ఆ పాఠం వచ్చేసి యెషయా జీవిత చరిత్ర, ప్రవక్త అయిన యెషయా జీవిత చరిత్ర, ఎగ్జామ్ నెంబర్ 19. మొత్తం రాసిన వారు 171 మంది రాశారు, సమాధానం పంపించారు. అందులో అన్నింటికీ సరియైన సమాధానాలు పంపించిన వాళ్ళు, సరిగ్గా పంపించిన వాళ్ళు 74 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చదువుతున్నాను త్వరగా, దయచేసి గమనించండి. ప్రియులారా, వి లక్ష్మీమోహన్ అశ్వాపురం, రేణుక బెహరైన్, అన్వేష్ ఖమ్మం, నిర్మలా రత్నాకర్ ఖమ్మం, మహేష్ వరంగల్ క్రాస్ రోడ్ ఖమ్మం, రాజ్కుమార్ తిరువూరు, నీలిమ ఖమ్మం, మహేష్ హైదరాబాద్, రాహేల్ ఖమ్మం, బడేసాబ్ సిద్రాంపూర్, ఉమా సైదులు ఖమ్మం, దివ్య రాయచూర్, రవికుమార్ భద్రాచలం, ప్రవీణ్ కుమార్ అబుదబి, ప్రమోద్ రాయచూర్, ప్రభుదాస్ రాయచూర్, విశ్రాంతి రాయచూర్, ప్రభుదాస్ ఖమ్మం, అరుణోదయ కొత్తగూడెం, జోసఫ్ రాయచూర్, ఎం దివ్య డోన్, నాగేంద్రమ్మ డోన్, మహేష్ గుంటూరు, సుజ్ఞానం భీమవరం, సాత్విక ఖమ్మం, స్నేహిత ఖమ్మం, దివ్య ప్రసాద్ అమలాపురం, మహిమజ్యోతి వరంగల్, దీపిక లాజరస్ హైదరాబాద్, శాంతకుమార్ రాయచూర్, పవన్ ఖమ్మం, స్వప్న ఖమ్మం, స్వాతి సుధీర్ హైదరాబాద్, ఎర్రన్న గద్వాల్, దేవ్ ప్రసాద్ కొత్తపట్నం, రాజు కోస్కి, సువిధ కర్నూలు, శాంతిరాజు ఎమ్మిగనూరు, అమరేష్ ఎమ్మిగనూరు, శశికళ ఆధోని, రేవతి సింగరాయపాలెం, జ్యోతి పెనుగొండ, ఏంజల్ ఏలూరు, జాన్సన్ కుమార్ నెల్లూరు, పల్లయ్య ధర్మవరం, లక్ష్మి పెనుగొండ, సుభాషిని తాడపల్లిగూడెం, వీరేష్ ఆధోని, గిత్యోను ప్రకాశం, క్రాంతిప్రియ ప్రకాశం, ఆకాంక్ష కనిగిరి, లాజర్ తిరుపతి, రోషయ్య గుంటూరు డిస్టిక్, మర్యాదాసు పిడుగురాళ్ళ, శ్రీనివాస్ రాజమండ్రి, మధు గుంటూరు డిస్టిక్, సిద్ధార్థ గుంటూరు, కీర్తన ఏలూరు, అమృత వెంకటేష్ ప్రకాశం, ప్రవీణ్ కుమార్ చిలకలూరుపేట, కరుణ కర్నూలు, ప్రవళిక చిలకలూరుపేట, రాజు రాజమర్రి, బజారి కర్నూలు, వెన్నెల వైజాగ్, స్వర్ణ సురేష్ అనంతపురం, స్వరాజ్ గుంతకల్, జ్యోత్స్న లత గుంతకల్, హేమప్రసాద్ గుత్తి, అఖిల్ స్వరూప్ గుంతకల్, ముత్తు తెల్లదేవరపల్లి, పార్వతి కాకినాడ, దివ్య వినుకొండ, మహేష్ ప్రత్తిపాడు, వీరు 10కి 10 సరిగ్గా పంపించిన వారు. ఇక సెకండ్ ప్లేస్ అంటే 9 మార్కులు, అంటే 9 సరిగ్గా పంపించిన వాళ్ళ పేర్లు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళందరివి కూడా స్క్రీన్ మీద కొంచెం పెద్దగా చేసి చూస్తే వాళ్ళంతా కూడా చూస్తారు. ఇవి అందులోనే ఉండిపోతే కనుక మీరు తర్వాతనే మీరు చూడొచ్చు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందామండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. ఆలస్యమైన మీ పిల్లలు ఓపికతో ఇప్పటి వరకు మీ మాటలు విన్నారు, చాలా సంతోషం. మీ పిల్లలు ఈ ఆసక్తి కడ వరకు కొనసాగించుకోవాలి. తిరిగి రేపటి దినాన తండ్రి మరొక విషయంతో మేమంతా కలుసుకొని మీ మాటలు మాట్లాడుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, రేపు వచ్చేసి ఫిలిప్పీ సంఘ చరిత్ర మనం మాట్లాడుకుందాం. రేపు ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఇది పార్ట్స్గా మనం మాట్లాడుతున్నాం కనుక మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇది కంప్లీట్ చేశాను. రేపు సాయంత్రం బైబిల్ అవగాహన కార్యక్రమంలో ఫిలిప్పీ సంఘ చరిత్ర రేపు మాట్లాడుకుందాం మనం. రేపు కూడా తప్పనిసరిగా లైవ్లోకి రండి, అనేక మందికి తెలియచేయండి. 8 గంటలకల్లా మనం ప్రారంభించుకుందాం. రేపు ఇప్పటిదాకా నేను చెప్పలేను కూడా, ఖచ్చితంగా 9, 9:15 వరకు నేను ముగించే ఏర్పాటు రేపు ఖచ్చితంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.